వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో సక్సెస్ఫుల్గా మనమైతే ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. దాదాపుగా ప్రెసిడెంట్లోకి సంబంధించి డీటెయిల్డ్గా ఓవరాల్గా మనం అన్ని అంశాల గురించి పరిశీలించాం. దాదాపుగా ఒక 10 అనుకుంటా ప్రెసిడెంట్కి సంబంధించి మన క్లాసెస్ జరిగినాయి. సో అప్పుడంటే డ్యూరేషన్ షార్ట్ కాబట్టి మేబీ 10 దాకా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ గురించి చూడాలండి. వైస్ ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి చెప్పలేం, అందరూ ప్రెసిడెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు అని ఎగ్జామినర్ భావిస్తే వైస్ ప్రెసిడెంట్ మీద అడగచ్చు క్వశ్చన్. సో వీ డోంట్ నో. కాబట్టి మనం అన్ని టాపిక్స్ని ఒకేలాగా ట్రీట్ చేస్తూ అన్ని టాపిక్స్ పైన పట్టు సాధించేటట్టు మనం ఉండాలండి. ప్రెసిడెంట్ టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ టాపిక్కి ఇంపార్టెన్స్ తగ్గించడం అట్లా చేయకూడదు. సో అందరూ వచ్చేసాక అండి, బయోమెట్రిక్ వేసేసా అంటున్నారు శ్రీకాంత్ గారు. స్టార్ట్ చేసేద్దాం. వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు టాపిక్ మనకి. వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి గురించి అయితే మనము చూడడం జరిగింది ఓవరాల్గా. అదేవిధంగా ఉపరాష్ట్రకు సంబంధించింది కూడా అన్ని అంశాలు చూద్దాం, ఏ విధంగా అడగచ్చు అని. స్టార్టింగ్లో కొంత సమయం నేను మీకు చెప్తానండి, ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్తాను. స్టార్టింగ్ అయితే కొంత సమయం, తర్వాత మనకి యాజ్ యూజువల్ పాలిటీలో మనం డైరెక్ట్ మీకు నోట్స్ లాగా టెక్స్ట్ లాగా చూపిస్తాను కదా, అది కూడా మనం చూస్తూ వెళ్దాం. కాబట్టి ఫస్ట్ నేను ఓన్లీ మీకు బ్రీఫ్గా ఓవరాల్గా వైస్ ప్రెసిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత సమయం. ఆ తర్వాత మీకు టెక్స్ట్ కూడా చూపించి ఆ టెక్స్ట్లో ఉన్నది మనం చదువుతూ వెళ్దాం. సో దట్ మనకి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ అవుతుంది. ప్లస్ ఆ టెక్స్ట్లోది కూడా చూస్తే మీకు ఒక ఆర్డర్లో నోట్స్ కూడా వచ్చేసినట్లు అవుతుంది. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం. మనకి యూనియన్ గవర్నమెంట్ అంటే ఓవరాల్గా హెడ్డింగ్ మనం ఏంటి ఇప్పుడు చదువుతుంది, ఓవరాల్ హెడ్డింగ్ యూనియన్ గవర్నమెంట్. మనం చదువుతున్నది ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం గురించి, యూనియన్ గవర్నమెంట్ గురించి. కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్. ఇందులో భాగంగా మనం ఏమనుకున్నాము, యూనియన్ గవర్నమెంట్ అంటే ఆర్టికల్స్ 52 నుండి ఆర్టికల్స్ 151 వరకు ఉంటాయి అనుకున్నాం. ఇందులో మనం ఒక చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఏంటది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ అనేది మనం ఆల్రెడీ కొంత భాగం ప్రెసిడెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం మనం. నెక్స్ట్ మనం ఈరోజు చూస్తుంది వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో స్ట్రక్చర్ ఇది, వైస్ ప్రెసిడెంట్. ఈ యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో భాగంలో ఉంటుంది అంటే పార్ట్ 5లో ఉంటుంది. పార్ట్ 5లో ఉంటుంది. సో అడుగుతాడు ఏమని, మనకి ఉపరాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ప్రస్తావించబడింది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఉపరాష్ట్రపతి గురించి కానీ, రాష్ట్రపతి గురించి కానీ, ప్రధానమంత్రి గురించి కానీ, కేంద్ర మంత్రి మండలి గురించి కానీ ఏదొచ్చినా అంటే కేంద్ర ప్రభుత్వం గురించి ఎవరిని అడిగినా, క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అవనివ్వండి, సుప్రీంకోర్టు అవనివ్వండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కింద వస్తాయి. కేంద్ర ప్రభుత్వం గురించి ఏది అడిగినా మనకి పార్ట్ 5 అనే మనం ఆన్సర్ చేయాలి. సో వైస్ ప్రెసిడెంట్ అన్న పార్ట్ 5, ప్రెసిడెంట్ అన్న పార్ట్ 5, యూనియన్ గవర్నమెంట్లో ఎవరి గురించి ప్రస్తావించిన పార్ట్ 5. అయితే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పార్ట్ 5లో ఉపరాష్ట్రపతి గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తాయి అంటే ఆర్టికల్స్ 63 టు ఆర్టికల్ 71, ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 71 వరకు ఉపరాష్ట్రపతి గురించి ప్రస్తావించడం జరుగుతాయి. ఓకే, మనము మన భారతదేశంలో ఫస్ట్ సిటిజన్, ప్రథమ పౌరుడు అని ఎవరిని అనుకున్నామండి? ఫస్ట్ సిటిజన్ అని రాష్ట్రపతిని అనుకున్నాం, ప్రెసిడెంట్ని అనుకున్నాము. మరి వైస్ ప్రెసిడెంట్ని మనం ఆబ్వియస్లీ ఏమనుకుంటాము అంటే ఇతన్ని సెకండ్ సిటిజన్, ప్రెసిడెంట్ తర్వాత అనమాట. సో సెకండ్ సిటిజన్ మనము ఉపరాష్ట్రపతిగా చెప్పుకుంటాం. రెండవ పౌరుడు ఎవరు అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్.
ర్యాంక్ పరంగా మనం చూసుకున్నట్లయితే అంటే హోదా పరంగా మనకి అఫీషియల్ హోదా ఉంటుందండి. మన భారతదేశంలో అందరికన్నా అధిపతి ఉన్నతమైన వారు ఎవరు అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్. సో హోదా పరంగా చూసుకున్నా మనకి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి రెండవ అతి ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తి, సెకండ్ అనమాట. సో సెకండ్ హయ్యెస్ట్ ఆఫీస్ ఎవరిది మన భారతదేశంలో అంటే వైస్ ప్రెసిడెంట్. మరి వైస్ ప్రెసిడెంట్ గురించి పెద్దగా వినము కదా, మరి ఇతను రెండవ అతి ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తి అంటున్నారు కదా సార్ అంటే మళ్ళీ మనకి ఏంటి అంటే అక్కడ చూడాల్సింది థియరటికల్గా మనం చూస్తున్నామండి. థియరీ పరంగా మనం మాట్లాడుకోవాలన్నమాట. ప్రాక్టికల్గా ఉపరాష్ట్రపతి ఏమంటాము, వేనుకున్న చేతుకున్న 5వ వేణి వంటి వాడు అంటారు. అంటే 6th ఫింగర్ ఆఫ్ ఎ హ్యాండ్. ఏమన్నా పెద్దగా ఉపయోగం ఉంటుందండి? 6th ఫింగర్ ఉన్నా లేకపోయినా పెద్దగా ఉపయోగం ఉండదు, ఏదో అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అంతే కొన్ని సందర్భాల్లో అని ఆ విధంగా వర్ణిస్తారు కొంతమంది విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. ఉపరాష్ట్రపతి పదవిని అంత తక్కువగా విశ్లేషిస్తారు. మరీ అంత తక్కువగా విశ్లేషించినా తప్పు. కాకపోతే మరీ రెండవ అతి ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తి అని చెప్పేది కూడా కొంచెం థియరటికల్గా ఎగ్జాజరేషన్ లాంటిదే. బట్ మనకి ఏమైనా సరే మనం చూడాల్సింది థియరీలు అడుగుతాడు క్వశ్చన్, రెండవ అతి ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తి ఎవరు మన భారతదేశంలో అంటే ఉపరాష్ట్రపతి అని మనం చూసుకోవాలి. మన భారతదేశంలో ఈ ఉపరాష్ట్రపతి అనే పదవి ఏ దేశం నుంచి మనం గ్రహించాము అంటే ఈ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి అనే పదవి మనము USA అమెరికాలోని ఉపరాష్ట్రపతి పదవి నుంచి మనము గ్రహించాము. USA వైస్ ప్రెసిడెంట్ నుంచి గ్రహించాము. అనగా మనము రాష్ట్రపతిని ఏమనుకున్నాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటే దేనితో పోల్చవచ్చు అనుకున్నాము, UK ఇంగ్లాండ్ యొక్క రాణి, క్వీన్ లేకపోతే రాజు ఆర్ కింగ్తో పోల్చవచ్చు అనుకున్నాం. మరి మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎవరితో పోల్చవచ్చు అంటే USA యొక్క ఉపరాష్ట్రపతితో పోల్చవచ్చు. USAకి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఎవరున్నారండి? ఆన్సర్ చాట్లో పెట్టండి, కమెంట్లో. US ప్రెసిడెంట్ అందరూ చెప్తారు డొనాల్డ్ ట్రంప్ అని. అయితే USAలో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడండి, ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం USAలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఎవరన్నా అక్కడ పెట్టండి. దానియల్ తలారి గారు. సార్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసే ఆఫీసర్కి ర్యాంకింగ్స్ ఇస్తారు కదా, మరి ప్రెసిడెంట్కి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తారా అంటే చూడండి, ఆర్మీలో ఇచ్చేది ర్యాంక్ వాళ్ళని బేసికలీ ఆర్మీలో ఉండే వాళ్ళని ఆఫీసర్స్ అంటారండి, అధికారులు వారు. ప్రెసిడెంట్ ఆఫీసర్ కాదు, ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ అనమాట. సుప్రీం కమాండర్ అంటే బేసికలీ ఒక రాజులాగా మొత్తం ఆయన నియంత్రణలో ఉంటుంది. వీళ్ళు ఆఫీసర్స్ ఎవరు అంటే అందులో పనిచేసేవాళ్ళు, అధికారులు అనమాట. ఆఫీసర్స్లో ర్యాంక్స్ ఉంటాయి. స్టార్టింగ్ అన్నిటికన్నా హయ్యెస్ట్ స్టార్టింగ్ ర్యాంక్ లెఫ్టినెంట్, వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్డర్స్ ప్రమోషన్స్లో ఉంటాయి. క్యాప్టెన్, మేజర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్ అట్లా ఉంటాయి మనకి ర్యాంక్స్. ఎస్, మైక్ పెన్స్ అండి, మైక్ పెన్స్ అనమాట. పింపో అని ఎందుకు చాలామంది పెడుతున్నారు, పింపో, పిన్, పెన్. పాపం అతని సర్నేమ్ని కూనీ చేసేస్తున్నారు. పెన్ అంటున్నారు ఒకరు, పింపో అంటున్నారు ఒకరు, పెన్స్ అంటున్నారు ఒకరు. పెన్స్ అనమాట, అంటే పెన్స్ అంటే PNS అన్నారు, PNCE మైక్ పెన్స్. చింతకుంటల సోని గారు కరెక్టే పెట్టారు. రఘు, పొనగంటి, సంధ్యా బగాది. ఓకే, మైక్ పెన్స్ అనమాట. కాబట్టి మనం భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిని USA యొక్క ఉపరాష్ట్రపతితో పోల్చవచ్చు. ఈ పాయింట్స్ క్లియర్ కదండి. ఇప్పుడు అంతా నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. వన్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోతే మీకు యాజ్ యూజువల్ ఎప్పుడు పాలిటీలో చూపించినట్టు ఆ టెక్స్ట్ చూద్దాము, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు నోట్స్లో కూడా చూసినట్టు ఒక ఐడియా ఉంటుంది క్లియర్గా. నెక్స్ట్ పాయింట్ మనము ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మాట్లాడుకుందామండి. ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రపతి మనకి ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడతాడా లేకపోతే పరోక్షమైన ఎన్నిక? ప్రజలు కాదు కదా రాష్ట్రపతిని నేరుగా ఎన్నుకోరు కదా. అదేవిధంగా ఉపరాష్ట్రపతి కూడా ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అంటే ఉపరాష్ట్రపతిది కూడా ఎలక్షన్ ఏమనాలి,
పరోక్ష ఎన్నిక అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి గురించి అండి, ఇది వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు అనేది మనం చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ అంటాం, అంటే ఎవరన్నా ఒక ముఖ్యమైన పదవి ఎన్నుకోవడానికి ఎవరెవరు ఆ సభ్యులు ఉంటారో, ఎన్నుకునే సభ్యులు, వాళ్ళందరినీ కలిసే మనము ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. రాష్ట్రపతికి ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారో మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి గురించి చూద్దాం. మనం ఉపరాష్ట్రపతి ఎన్నుకునే వారిలో ఎవరెవరు ఉంటారు అంటే పార్లమెంటు సభ్యులండి, పార్లమెంట్ ఎంపీస్ అనమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. ఎంపీస్ అంటే ఎవరెవరు వస్తారు మనకి? లోక్సభ ఎంపీస్ వస్తారు, రాజ్యసభ ఎంపీస్ వస్తారు, ఇద్దరూ వస్తారనమాట. లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు ఎంపీస్ వస్తారు. అయితే ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారా లేకపోతే నామినేటెడ్ వాళ్ళు కూడా ఉంటారా అంటే అందరూ అండి, ఆల్ పార్లమెంట్ ఎంపీస్ పాల్గొంటారు. ఎలక్టెడా నామినేటెడా అటువంటి భేదము మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉండదు. అంటే బోత్ ఎలక్టెడ్ వాళ్ళు పాల్గొంటారు, నామినేటెడ్ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇందులో ఆ భేదం ఉండదు. అదే ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలో అయితే మనకి నామినేటెడ్ సభ్యులకు పాత్ర ఉండదు, వాళ్ళు ఎలక్టరల్ కాలేజీలో సభ్యులు కాదు. కానీ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ ఇద్దరు కూడా పాల్గొంటారు. ఎలక్టెడ్ ఎంపీస్, బోత్ ఎంపీస్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. అయితే నెక్స్ట్ డౌట్ ఏమొస్తుంది? రాష్ట్రపతి యొక్క ఎన్నికలో మనం ఏం చూసాము? రాష్ట్రాల శాసన సభ్యులలో ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు అని చూసాం. అంటే రాష్ట్రాలకి కూడా భాగం ఉంది, రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం రాష్ట్రపతి ఎన్నికల్లో అని చదివాం. మరి ఉపరాష్ట్రపతి పదవికి కూడా రాష్ట్రాలు భాగస్వామ్యంలో ఉంటారా సార్ అంటే ఉండరు. మనకి స్టేట్స్కి నో పాత్ర అనమాట. స్టేట్స్ డజంట్ పార్టిసిపేట్, నో ఛాన్స్ ఆఫ్ స్టేట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో స్టేట్స్కి పార్టిసిపేషన్ లేదు. ఈ పాయింట్స్ ఇవి ఓకే కదా ఎలక్షన్కి సంబంధించి. కాబట్టి మీకు ఎప్పుడన్నా క్వశ్చన్లో ఎట్లా అడుగుతాడు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఇద్దరు యొక్క ఎన్నికలలో కింద ఇచ్చిన వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఏబిసిడి ఇస్తాడు. లేకపోతే సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఎక్కడో దగ్గర ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఇద్దరి యొక్క ఎన్నికల్లో రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం ఉంటుంది, అట్లాగే ఎక్కడో సరికానిది ఎక్కడో ఇస్తాడు, అది మనం గుర్తించాలి. సో అట్లా ఈ పాయింట్స్ క్లియర్గా ఉంటే మనకి ప్రశ్న ఎట్లాగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. కాబట్టి మనకి ఇద్దరు ఉంటారు, ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు, నామినేటెడ్ ఎంపీస్ ఉంటారు. రాష్ట్రాలకి ఇందులో రోల్ లేదు. ఓకే కండి. ఓకే, నెక్స్ట్ మనకి రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏమన్నాం మనము అంటే ఒక సీక్రెట్గానే జరుగుద్దిగా, సీక్రెట్ బ్యాలెట్లోనే జరుగుద్ది అనుకున్నాం కదండి. ఎందుకంటే ఎవరికి ఓటు వేశారో ఎవరికీ తెలియదు, ఒక సీక్రెట్గా ఒక బ్యాలెట్ పద్ధతిలో జరుగుద్ది అని మనం అనుకున్నాం కదా. మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి కూడా అదే విధంగా ఉంటుంది, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతే. సో సీక్రెట్ బ్యాలెటే సేమ్ రాష్ట్రపతికి ఏ విధంగా అయితే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ డిఫరెన్స్ వేయడం జరిగిందో ఉపరాష్ట్రపతికి కూడా సీక్రెట్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నిక జరుగుతుంది. మధు నాగలపురం గారు ఎందుకు సార్ ఈ డిఫరెన్స్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఇక్కడ ఎన్నికల్లో అని అడుగుతున్నారు. బేసికలీ ఇదే క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ గారిని కూడా చాలామంది అడగడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు అంటే మన భారతదేశానికి రాష్ట్రపతి వచ్చేసరికి అధిపతి అండి, రాష్ట్రపతి సర్వోన్నతాధికారి అన్నమాట. కాబట్టి రాష్ట్రపతి చాలా ముఖ్యమైన పదవి కాబట్టి రాష్ట్రాలకు ఆ పదవికి సంబంధించి ఎన్నికలో భాగస్వామ్యం ఇవ్వకపోతే మనకి పూర్తిగా అంతే భారతదేశం అంతా పాల్గొని ఎన్నిక చేసుకుంది రాష్ట్రపతి అనే ఫీలింగ్ రాదు. అది తప్పు ఆ పదవికి. కానీ ఉపరాష్ట్రపతి అంటే జనరల్గా పెద్ద రోల్ ప్లే చేసేది ఉండదు, మరి దేశానికి అధ్యక్షుడు అంత పెద్ద పదవి కాదు. కాబట్టి రాష్ట్రాలు అందరూ మళ్ళీ ఈయన ఎన్నుకోవడం కూడా పాల్గొనాల్సిన అవసరం అంత ఉండదు, సింపుల్గా చేసుకుంటే బెటర్. కాబట్టి ఈ పద్ధతిని పెట్టుకుందాం సరిపోతుంది అని చెప్పి రాజ్యాంగ పరిషత్లో ఆయన వివరించడం జరిగింది. దానికి అందరూ సమ్మతించారు. సో సింపుల్గా చేసేసుకుందామని పెట్టేశారండి పద్ధతి. ఎందుకంటే
ఆ పదవి యొక్క ఇంపార్టెన్స్ పరంగా రాష్ట్రపతి అంటే చాలా పెద్దది కాబట్టి మనకి అందరినీ భాగస్వామ్యం చేశారు, దీనికి అంత అవసరం లేదని భావించారు వాళ్ళు బేసికలీ. సో సీక్రెట్ బ్యాలెట్. నెక్స్ట్ మనకి ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మనం ఎన్నిక విధానం చూసాం. ఎన్నిక విధానం ఏంటండి, రాష్ట్రపతిలో ఏ పద్ధతి అని అప్పుడు మీకు చెప్పాను నేను ఆ పద్ధతిని ఏమంటాము అని చెప్పి. సో ఎవరన్నా కమెంట్ చేయండి, రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానంను ఏమంటాము అనే పాయింట్ మనం ఆల్రెడీ చూసాం కదా, ఆర్టికల్ 55 అని చూసి ఆ ఎన్నిక పద్ధతిని ఏమంటామండి. నేను మీకు అక్కడ ఒక వర్డ్ ఇచ్చాను, ఆ వర్డ్ ద్వారా అంటే ఆ ఎన్నిక పద్ధతిని అట్లా మనం సూచిస్తామన్నమాట. ఎవరన్నా ఆన్సర్ చేయండి. ఆవనూరి రాజ్ కిరణ్ గారు, సార్ యూనియన్ గవర్నమెంట్ అన్నా సెంట్రల్ గవర్నమెంట్ అన్నా ఒకటే మీనింగా సార్ అంటే ఒకటేనండి. యూనియన్ అన్న సెంట్రల్ అన్న ఒకటే. ఎస్ చిట్టి మునిస సాహిత్య గారు నిష్పత్తిక పద్ధతి అంటున్నారు. ఇంకా ఫుల్గా చెప్పాలండి, ఇంకొకటి ఉంటుంది అంటే ఆ ఫుల్ సెంటెన్స్లో చెప్పండి. సాయి బ్రహ్మం గారు వైస్ ప్రెసిడెంట్కు నిష్పత్తిక ఓటింగ్ బదిలీ పద్ధతి ఓకే ఉంటుంది సార్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని సతీష్ గాడిపల్లి గారు చెప్తున్నారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఓకే. సో ఎప్పుడన్నా చూడండి, కొంతమంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు, కొంతమంది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడన్నా మనకి ఆ ప్రశ్న అడిగినప్పుడు కంప్లీట్గా చెప్పాలండి, ఆ రెండు ఇంక్లూడ్ ఉంటాయి. కాబట్టి మీరు ఏమని చెప్పాలి అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి సేమ్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఏంటి మరి ఆ పద్ధతి అంటే సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ నిమిషం అండి. Proportional representation by means of, ఇది ఇంపార్టెంట్ అండి. అంటే కొంతమంది ఈ పార్ట్ చెప్తున్నారు, కొంతమంది ఈ పార్ట్ చెప్తున్నారు, రెండు కలిపి చెప్పాలన్నమాట. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఎస్ శ్రీకాంత్ గారు బాగానే చెప్పారు. సంధ్యా భగాది గారు నైష్పత్తిక వన్ ఓటు బదిలీ పద్ధతి ఓకే. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఎవరికన్నా ఈ పద్ధతి అంటే ఏంటి సార్ అనే డౌట్ ఉంది అంటే మనం ఆల్రెడీ దీని గురించి ఒక కంప్లీట్ క్లాస్ మనము ఓన్లీ ఈ ఎన్నిక పద్ధతి గురించే చాలా స్పష్టంగా చూసామండి. కాబట్టి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ టాపిక్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనే ఒక టాపిక్కి సంబంధించి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుందన్నమాట. మనం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వీటి గురించి చూడాల్సిన అవసరం ఉండదండి. కాబట్టి మనకి అసలు ఈ పద్ధతి అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం ప్రస్తావించుకున్నాము, అక్కడ మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. అంటే రాష్ట్రపతికి సంబంధించినప్పుడు మనం చదువుకున్నాం. సో ఈ పద్ధతి ద్వారా అతని ఎన్నిక విధానం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చూసాం కాబట్టి రాష్ట్రపతి యొక్క అర్హతల గురించి చూద్దాం. క్వాలిఫికేషన్స్. రాష్ట్రపతి యొక్క క్వాలిఫికేషన్స్ అంటే జనరల్గా మన భారతదేశంలోని ఏ ముఖ్యమైన పదవి చేపట్టాలి అన్న ప్రథమంగా అతను భారతీయ పౌరుడై ఉండాలి, అంతే కదండి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీలు ఎవరికో విదేశీయులకి ఇవ్వలేం కదండి అవి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అర్హత. భారత పౌరుడై ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వయస్సు. రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, గవర్నర్కి
కనీస వయసు ఒకటే ఉంటుంది. ఎంత అంటే 35 సంవత్సరాలు. మహబూబ్ బాషా గారు చెప్పినట్లు 35 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ అన్నమాట. 35 ఇయర్స్. నెక్స్ట్, ఉపరాష్ట్రపతికి సంబంధించి అతనికి ఒక అర్హత ఏంటి అంటే, ఒక రాజ్యసభ సభ్యుడికి ఎన్నికకి మనము నించోవాలి అంటే ఏ అర్హతలైతే ఉండాలో ఆ అర్హతలన్నీ ఇతను కలిగి ఉండాలి అని ఉంటుంది. అంటే ఒక రాజ్యసభ ఎంపీకి ఒకవేళ ఒక వ్యక్తి పోటీ చేయాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. రాజ్యసభ ఎంపీకి కావాల్సిన అర్హతలు కొన్ని ఉంటాయి. ఇతను ఆ అర్హతలకు పొంది ఉండాలి. సో 3వ కండిషన్ ఏంటి అంటే, హీ షుడ్ బి క్వాలిఫైడ్. శ్రీకాంత్ గారు చెప్పారు, ఈ షుడ్ బి క్వాలిఫైడ్. రాజశేఖర్ గారు లోక్సభ అన్నారు, లోక్సభ ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ అనమాట. ఈ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. నెక్స్ట్ సింపుల్ పాయింట్ ఏంటి అంటే, అతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనగా అర్థం ఏమిటి? ఎవరన్నా ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము లేదా ఏదైనా స్థానిక ప్రభుత్వాలు యొక్క సంస్థల్లో పనిచేస్తూ ఆ సంస్థల్లో ఇతను చేసినందుకు పనికి గాను కొంత వేతనమును, కొంత డబ్బుని స్వీకరించినట్లయితే ఇతను చేసిన పనికి దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాము. అటువంటివి ఏవి మనకి పదవిలో పోటీ చేయాలి అంటే అతనికి ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. రాక్ స్టార్ గారు పర్టికులర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందా సార్ అంటే, మన ఇండియాలో అయితే అట్లాగా ఏమీ పెట్టరండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది ఉండాలి అని చెప్పి 10th క్లాస్ ఫెయిల్ అయినా ప్రెసిడెంట్ అయిపోవచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం పెట్టలేదు. కాబట్టి నెక్స్ట్ పాయింట్, అవునండి చేయకూడదు. మల్చి చరణ్ గారు గవర్నమెంట్ జాబ్ చేయకూడదు అనమాట. సో ఇది క్వాలిఫికేషన్స్కి సంబంధించి అర్హతలు. మనం ఇవన్నీ మళ్ళీ చూస్తాం టెక్స్ట్ లాగా. ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు క్లియర్గా మళ్ళీ టెక్స్ట్ రూపంలో చూపిస్తాం. మళ్ళీ మనం లాస్ట్లో అంతా రివిజన్ లాగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టెక్స్ట్లో చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి గవర్నర్గా ఉన్నారనుకోండి ఏదన్నా రాష్ట్రానికి, లేకపోతే ఎవరన్నా ఒక వ్యక్తి మినిస్టర్గా ఉన్నారనుకోండి, మరి ఇవి కూడా ప్రభుత్వం అంటే వీరు కూడా ప్రభుత్వం నుంచే కదా మరి వీళ్ళకి డబ్బు వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తాయా రావా అంటే గుర్తుంచుకోండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో జనరల్గా ఏంటి అంటే ప్రభుత్వం చేత లాభదాయకమైన పదవిలో ఉన్నవారు ఎవరు అంటే వారు పోటీ చేయకూడదు. ఎందుకంటే వారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తారు. కాకపోతే పార్లమెంట్ క్లియర్గా చెప్పింది, కొన్ని పదవులు మాత్రం వాళ్ళకి జీతభత్యాలు లేదా వేతనం ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ ఆ పదవులు పలానా హోదా యొక్క ఎన్నికకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించబడవు. ఏ పదవులు అంటే గవర్నరు, మినిస్టర్ అంటే కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రాల్లో అవ్వచ్చు, యూనియన్ అవ్వచ్చు, స్టేట్స్లో కూడా అవ్వచ్చు. సెంట్రల్ కేంద్ర మంత్రి అన్న, రాష్ట్ర మంత్రి అన్న, వీరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రారు అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. రాజీనామా చేయకుండానే పోటీ చేసి ఒకవేళ గనక గెలిస్తే అప్పుడు వీళ్ళు రాజీనామా చేయాలి. ఒకవేళ గనక గెలిచిన తర్వాత కూడా వీళ్ళు రాజీనామా చేయకపోతే, ఎప్పుడైతే ఉపరాష్ట్రపతిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకుంటారో, ప్రమాణ స్వీకారం తీసుకున్న తక్షణమే వారి యొక్క పదవిలో ముందు ఏ పదవి ఉండేదో ఆ పదవి అనేది రద్దవుతుంది. అది పాయింట్ అండి. క్లియర్ అయింది కదా? పాయింట్ ఏంటి అంటే
పలానా వ్యక్తులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రారు, అనగా పలానా వ్యక్తులు అనగా గవర్నరు, మినిస్టర్స్, యూనియన్ అన్న స్టేట్స్ అన్న రాజీనామా చేయకుండానే పోటీ చేయొచ్చు. పోటీ చేసి ఒకవేళ గెలిస్తే రాజీనామా చేయాలి, గెలిచిన తర్వాత కూడా రాజీనామా చేయకపోతే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం తీసుకుంటారో తీసుకున్న తక్షణమే వారి యొక్క ముందు ఉన్న పదవులు రద్దవుతాయి. ప్రైవేట్ జాబ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదండి ఆవునూరు రాజకిరణ్ గారు. ఓన్లీ గవర్నమెంట్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదండి, మండల్స్ లెవెల్, జిల్లా లెవెల్, మున్సిపల్ లెవెల్. ఆ 3 గవర్నమెంట్ కింద డబ్బులు వస్తేనే మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణిస్తాము. అట్లా కాకుండా వేరేది ఏ వచ్చినా మనము ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాగా పరిగణించము. ప్రైవేట్గా ఏదన్నా అతను చేసుకోవచ్చును, అతనికి ఉండవచ్చును బేసికలీ. సో ఇది మనకి ఎన్ని డేస్లో రిజైన్ చేయాలి అట్లా ఏమీ దీనికి కండిషన్ లేదండి. సమ్వన్ ఆస్క్డ్ వైఎస్ శైలా గారు, ఇన్ని డేస్లో రిజైన్ చేసేయాలి పదవిలో రాగానే అట్లా ఏం లేదు. జనరల్గా అతను రిజైన్ ఈ పదవిలో ఉన్న వాళ్ళు చేయక్కర్లే, గెలిచిన తర్వాత చేయొచ్చు. వాళ్ళు చేసేస్తే బెటర్, గెలిచిన తర్వాత. చేయకపోతే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఉపరాష్ట్రపతికి ఎన్నిక కావాల్సిన అర్హతల్లో ఇంకొక పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలి అని భావిస్తే నామినేషన్ వేసుకోవాలి, నామినేషన్ దాఖలా చేసుకోవాలి. అయితే ఎవరన్నా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఎన్నికకు నామినేషన్ దాఖా చేసుకోవాలంటే అతను ఒక్కడే వెళ్ళి వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఫైల్ చూపించి ఇదిగోండి నేను ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలనుకుంటున్నాను, నా పేరు నమోదు చేయండి అని చెప్తే అవదండి. అట్లాగా ఉంటే భారతదేశంలో కాంపిటీషన్ మీకు తెలిసిందే ఏ విధంగా ఉంటుందో. ఎగ్జామ్స్ లాగే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఓహో అని ఎలక్షన్ కమిషన్ అనగానే ఒక 50 లక్షల మంది వెళ్తారు, నాకు ఉపరాష్ట్రపతి కావాలని ఉంది. ముఖేష్ అంబానీ వెళ్తాడు, అందరూ వెళ్తారు. ఎవరు వెళ్ళరు ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే. సో అందుకనే ఏం చేసింది, ఒక పద్ధతిని పెట్టుకున్నారు. సో దట్ ఈ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని పక్కకి తీసేయవచ్చు అని. ఏంటి ఆ పద్ధతి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు నామినేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అతనిని మనం ఇందాక అనుకున్నామే ఈ ఎలక్టరల్ కాలేజ్ అని, అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు అనుకున్నామే వీరిలో అంటే ఈ పార్లమెంట్లో ఎంపీ సభ్యులు పాల్గొంటారు అన్నాం కదా ఎలక్టరల్ కాలేజ్. సో ఎవరైతే ఎన్నికలో పాల్గొంటారో ఉపరాష్ట్రపతి, ఆ ఎన్నికల్లో పాల్గొన్న వారిలో కనీసం 20 మంది ఎస్ మాకు పలానా వ్యక్తి ఏ అనే వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో నించోవడం మాకు ఇష్టమే, మేము ఇతని పేరుని ప్రతిపాదించాలన్నమాట. ఎంతమంది ప్రతిపాదించాలి? 20 మంది ప్రతిపాదించాలి. ఏ 20 మన పక్కింటోని తీసుకెళ్తే అవదండి. ఇది ఎవరు 20 మంది అంటే ఎలక్టరల్ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టరల్ కాలేజ్లో సభ్యులై ఉండాలి 20 మంది. ఓకే, 20 మంది ఎస్ మాకు ఈయనే కావాలి జై అన్నాక ఇంకొక 20 మంది ఏం చేయాలి? బలపరచాలన్నమాట. అవును మాకు కూడా ఇతను సమ్మతమే అని చెప్పి బలపరచాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రతిపాదించడము బలపరచడము అంటే, ప్రతిపాదించడం అంటే మనం ప్రపోజ్ చేయాలండి, ఆయన పేరుని ప్రపోజ్ చేయాలన్నమాట. బలపరచడం అంటే మనం సెకండ్ చేయాలి. సెకండ్ అంటే సపోర్ట్ చేయాలన్నమాట. అంటే డైరెక్ట్గా ఒక 20 మంది ఎస్ ఇతని పేరు ప్రతిపాదించకపోయినా ఎస్ నాకు నేను సపోర్ట్ చేస్తున్నాను అతన్ని నించోడానికి అని ఇంకొక 20 మంది. కాబట్టి 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలి. అంటే 20 ప్రపోజర్స్ అండ్ 20 సెకండర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ అండి ఇది కనీసం ఉండాలి. ఉన్నప్పుడు మనము నామినేట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇంకో కండిషన్ పెట్టారు. ఇది ఊరికే కామెడీగా పెట్టుంటారండి, ఎందుకంటే రెండో కండిషన్ మనకి హాస్యం అంటే కొంచెం అంత సిల్లీగా అనిపిస్తుంది కొంచెం. ఏంటి ఆ కండిషను అంటే, ఎన్నికల కమిషన్ చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఏంటంట, చాలామంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ పోటీ చేసేస్తున్నారు, అందుకని చెప్పి నేను ఒక కాషన్ డిపాజిట్ పెట్టాలి అని రూల్ చేస్తున్నాను అంది. ఎంత సార్ కాషన్ డిపాజిట్ పెట్టేస్తున్నారు, ఎన్ని లక్షలు పెట్టేస్తున్నారు సార్ అని అందరు అడిగితే 15,000 రూపాయలు నేను కాషన్ డిపాజిట్ పెడుతున్నాను, ఎవరన్నా సరే పోటీ చేయాలి అంటే ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ఆర్బీఐలో 15,000 రూపాయలను జమ చేయాలి. అది ఏంటది? సెక్యూరిటీ డిపాజిట్, కాషన్ డిపాజిట్ అని పెట్టింది రూలు. ఏంటి సార్ దీనివల్ల ఎట్లా సార్ క్యాండిడేట్ సీరియస్ ఉన్నోళ్ళు అంటే
ఎట్లా మీరు ఎలిమినేట్ చేస్తారు అంటే, ఒకవేళ గనక ఒక వ్యక్తి 15,000 రూపాయలు డిపాజిట్ చేసి ఆర్బీఐ కింద పోటీకి నించొని పోటీలో పాల్గొన్నాక ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్స్లో 1/6 వంతు ఓట్లు గనక అతనికి రాకపోతే, అతని పేరు మీద అట్లీస్ట్ 1/6 ఓట్స్ రాకపోతే, అప్పుడు నేను అతని పొందుపరిచిన డిపాజిట్స్ అతనికి వెనక్కి తిరిగి ఇవ్వను. అంటే డిపాజిట్ కోల్పోయాడు అని వింటుంటామే న్యూస్లో, ఇదే అనమాట. డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి? డిపాజిట్ లాస్ట్ అంటే జరిగిన ఎన్నికల్లో కనీసం 6వ వంతు ఓట్లు కూడా తన పేరు మీద నమోదు అవ్వకపోతే, పోల్ అవ్వకపోతే దాన్ని మనము డిపాజిట్ కోల్పోయాడు అని అంటాము. లాస్ట్ ది డిపాజిట్. కాబట్టి ఎవరన్నా ఒక వ్యక్తి ఎన్నికల్లో పాల్గొని ఉపరాష్ట్రపతి 1/6వ వంతు అంటే ఒక 600 ఓట్లు ఈ పోల్ అయితే, మొత్తం మీద 600 ఓట్స్ పోల్ అయితే కనీసం ఇతని పేరు మీద 100 ఓట్లు పడాలన్నమాట. అతనికి ఒక 80 పడ్డాయి అనుకోండి 600లో, 100/6 6వ వంతు అంటే 100 పడాలి, మరి 80 పడ్డాయి అంటే అతని డిపాజిట్ తిరిగి ఇవ్వరు, బ్యాక్ డిపాజిట్ కోల్పోయాడు. సో ఈ 15,000 రూపాయలు కోల్పోతాడనే భయంతో చాలామంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు అని చెప్పిందనమాట ఈసీఐ. మరి వాళ్ళకే తెలియాలి 15,000 కోల్పోతారనే భయంతో ఎవరైనా చేయకుండా ఉంటారా అని చెప్పి. సో థియరీ పరంగా మనం చదువుకోవాలి బేసికలీ. ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమా సార్ చెప్పండి యశ్వంత్ అంటున్నారు. అట్లాంటిది ఏం లేదండి. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అవసరం లేదు. అది ఓన్లీ మనము లోకల్ ఎలక్షన్స్లో పెట్టుకుంటాము. లోకల్ ఎలక్షన్స్లో కూడా స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాయి ఖచ్చితంగా 2 పిల్లలు ఉండాలి, 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదు, లేకపోతే 3 ఉండాలని, అంటే మ్యాక్సిమం గరిష్టంగా 3 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు అని కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు గరిష్టంగా 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదని పెట్టుకున్నాయి. రాష్ట్రాల ఇష్టం, ఒక్కొక్క రాష్ట్రంకి ఒక్కొక్కలాగా ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్కి మీరు అడుగుతున్నారు ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమా అనే కండిషన్ ఉందా అని. అట్లాంటిది ఎటువంటిది లేదు అండి. సమ్వన్ యశ్వంత్ అడిగారు. సో మనకి ఇది క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ మనము ఈయన యొక్క ప్రమాణ స్వీకారం గురించి చూద్దాం. ఓత్, ప్రమాణ స్వీకారం. మనకి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఎన్నికలు జరిగిన తర్వాత, ఓట్లు లెక్కించిన తర్వాత గెలుస్తాడు కదండి ఒక వ్యక్తి. ఒక పలానా సమయం అని ఫిక్స్ చేసుకుంటారు ప్రమాణ స్వీకారంకి. ఈ ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్రపతి చేయిస్తాడు. ప్రెసిడెంట్ టేక్స్ ఓత్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి చేయిస్తాడు ఓత్, ప్రమాణ స్వీకారం తీయించుకుంటాడు. సో ఈయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈయన పదవిలోకి వచ్చినట్టుగా భావించడం జరుగుతుంది. ఈయన ప్రమాణ స్వీకారం ఏముంటుంది అనేది నేను మీకు చూపిస్తాను అండి టెక్స్ట్ రూపంలో. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్స్లో ఏమడుతాడు, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి లేదన్న ముఖ్యమైన హోదాల్లో కలిగిన సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాలు, ఓట్స్ గురించి ఏ షెడ్యూల్, ఎన్నో షెడ్యూల్లో ప్రస్తావించబడుతుంది అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఆన్సర్ చేయండి, మనకి లైవ్ చాట్లో పెట్టండి. ఎన్నో షెడ్యూల్లో ప్రముఖమైన హోదాలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారాలు, ఓత్స్ గురించి ప్రస్తావించడం ఉంటుంది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. మనం ఆల్రెడీ షెడ్యూల్స్ ఒక హెడ్డింగ్ చూసుకున్నాం కాబట్టి ఇది మీరు చెప్పే స్టేజ్లో ఉండాలండి. ఎన్నో షెడ్యూల్ అనేది మొత్తం మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్లో ఎన్నో షెడ్యూల్ రాజశేఖర్ గారు ఒక సామాన్య వ్యక్తి పోటీ చేయొచ్చా అంటే, చూడండి సామాన్య వ్యక్తి అంటే మీ ఉద్దేశం ఏంటి? సామాన్య వ్యక్తి అంటే వెంకయ్యనాయుడు అడిగితే నేను అందరికన్నా సామాన్యమైన వ్యక్తిని వెంకయ్యనాయుడు అంటాడు. ప్రతి ఒక్కరు సామాన్య వ్యక్తులనే అంటారండి. సామాన్య వ్యక్తి అంటే మీరు క్లారిటీ ఇవ్వాలి క్వశ్చన్లో. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. కాకపోతే ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వాలి. అందుకని చెప్పి సామాన్య వ్యక్తి అంటే మన పక్కింటి ఆయన వెళ్ళి నేను పోటీ చేస్తాను అంటే ఒక 20 మంది ప్రతిపాదించి 20 మంది బలపరుస్తారా అనేది ప్రశ్నార్థకం, డౌట్. కాబట్టి సామాన్య వ్యక్తి అంటే ఏంటో అది మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎస్, 3వ షెడ్యూల్ అని అందరూ అంటున్నారు. వెరీ గుడ్ అండి. మనకి 3వ షెడ్యూల్లో ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించబడుతుంది. షెడ్యూల్ 3 ఇది ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి.
ఓకే కండి. నెక్స్ట్ ఇతని యొక్క పదవీ కాలం గురించి చూద్దాం. టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదవిలోకి వస్తాడు. అతను పదవిలోకి వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాలు 5 years అతను పదవిలో కొనసాగుతాడు. 5 years అన్నమాట అతను పదవీ కాలం. ఒకవేళ అతను 5 సంవత్సరాలు పూర్తి కాకముందే రిజైన్ చేయాలంటే చేయవచ్చు, రాజీనామా చేయొచ్చు. 5 సంవత్సరాలు పూర్తి కాకముందే రాజీనామా. సో రిజైన్ చేయాలంటే అతను చేయొచ్చు. ఒకవేళ గనక ఆయన రిజైన్ చేయాలి అంటే మరి ఆ రిసిగ్నేషన్ లెటర్ని, రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి అంటే రాష్ట్రపతికి అందజేయాలి. రిజైన్ చేయాలంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేయాలి. వీళ్ళిద్దరిది మ్యూచువల్ రిలేషన్ అనమాట. అనగానేమి, ఒకవేళ రాష్ట్రపతి ప్రెసిడెంట్ రిజైన్ చేయాలి అంటే ఉపరాష్ట్రపతికి అందిస్తాడు తన రాజీనామా పత్రాన్ని. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలి అంటే తన రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి అప్పచెప్తాడు. కాబట్టి మ్యూచువల్గా ఉంటుంది వీరి యొక్క ఇది. లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ లాగా వీరన్నా అంతే అనమాట. మ్యూచువల్ రిలేషన్స్ రాజీనామాకు సంబంధించి. నువ్వు రాజీనామా చేస్తే నాకు ఇవ్వు, నేను రాజీనామా చేస్తే నీకు ఇస్తా అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళ రిలేషన్ రాజీనామా పరంగా. అయితే ఒక వ్యక్తి రాజీనామా చేస్తే అతని పదవి కోల్పోతుంది. లేకపోతే ఇంకేదన్నా ఛాన్సెస్ ఉన్నాయా, అతని పదవి 5 సంవత్సరాల కన్నా పూర్తి అవ్వకన్నా ముందే కోల్పోవడానికి ఆప్షన్స్ ఉన్నాయా అంటే, ఒకవేళ చంపేసామనుకోండి ఉపరాష్ట్రపతిని, మరి ఆబ్వియస్లీ ఆ పదవి 5 సంవత్సరాల కన్నా ముందు అవ్వకుండానే పదవి ఖాళీ అయిపోద్ది కదా, చనిపోయిన ఆయన్ని కూర్చోబెట్టరు కదండి అట్లాగా. కాబట్టి ఒకవేళ అతను మరణించిన, డెత్ అయినా సరే పదవి 5 సంవత్సరాల కంటే ముందే ముగించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా, అతని యొక్క కాలం 5 సంవత్సరాల కంటే తగ్గించడం అనేది ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. అదే తీర్మానం, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే అతన్ని తొలగించే పద్ధతి ఉంటుంది. అతన్ని తొలగించవచ్చును. ఎట్లా తొలగించవచ్చు అంటే ఆ పద్ధతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉపరాష్ట్రపతి యొక్క ఇంపీచ్మెంట్, రాష్ట్రపతి యొక్క ఇంపీచ్మెంట్ గురించి మనం చదివాం కదండి. సో మీ అందరికీ నేను రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనగానే సినిమా క్లియర్గా మీకు ఐడియా వచ్చింది మీ కళ్ళ ముందని భావిస్తున్నాను. ఒకవేళ కనుక మీకు వెంటనే రాకపోతే మీరు ఏం చేయాలి అంటే, ఈరోజు మన పాలిటీ క్లాస్ తర్వాత ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి క్లియర్గా మళ్ళీ చూడండి. మనకి ఒకసారి 2 సార్లు చదివితే పట్టు వచ్చేస్తుందని కాదండి, అందులో తప్పులేదు. మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. 2 సార్లు చదివినా మీకు వెంటనే సడన్గా ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనగానే స్ట్రైక్ అవ్వకపోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఎప్పుడైతే మీకు స్ట్రైక్ అవ్వలేదో వెంటనే బుక్ ఓపెన్ చేసి రివైజ్ చేసేయాలన్నమాట. అలాగే ఎప్పటికెప్పుడు చేసుకుంటూ ఉంటే ఆ పట్టు సాధించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జర్నీ లాంటిది బేసికలీ నాలెడ్జ్ అనేది, ముఖ్యంగా జనరల్ స్టడీస్ పరంగా. కాబట్టి ఇప్పుడు మనం ఇంపీచ్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎవరన్నా ఒకవేళ భావిస్తే అంటే ఉపరాష్ట్రపతిని తొలగించాలి, ఎందుకు అసలు తొలగించాలి అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, లేదా అతని యొక్క పాలన బాగాలేదు, అతని యొక్క బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు, ఏదన్నా అతను ఎవరన్నా బేసికలీ ఏదన్నా నచ్చకపోతే, ఒకవేళ ఏదన్నా ఒక రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతిని తొలగించే తీర్మానం అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం అంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రెజల్యూషన్. ఫస్ట్ అది మనం ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, ఒక వ్యక్తిని మనము స్టెప్ 1 శ్రావణ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ డెడ్, ది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్, హూ విల్ టేక్ ఓత్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. శ్రావణ్ కుమార్ గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటుంది అంటే, ప్రెసిడెంట్ చనిపోయాడు అనుకోండి, అప్పుడు
వెంటనే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయిపోతాడండి. కాబట్టి ఆ వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ అవుతుంది అప్పుడు. సో బేసికలీ ప్రెసిడెంట్ వెంటనే వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడనమాట ఆ కాలంలో. కాబట్టి ఒకవేళ రాష్ట్రపతి చనిపోతే ఉపరాష్ట్రపతికి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనే క్వశ్చన్ రాంగ్ అండి. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఆర్టికల్ 52కి విరుద్ధంగా ఉంది. ఏంటి సార్ ఆర్టికల్ 52 అంటే? మన భారతదేశానికి ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఒక రాష్ట్రపతి ఉండాలి. రాష్ట్రపతి చనిపోతే ఏమవుద్ది, వెంటనే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి రాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీగా ఉండదండి. మనం ఎక్కడున్నాం? స్టెప్ 1లో ఉన్నాం. ఇంపీచ్మెంట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ స్టెప్ 1 అంటే ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే మనము ఒక తీర్మానంని ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టచ్చు సార్ అంటే ప్రెసిడెంట్లో తీర్మానం ఎక్కడ పెట్టచ్చు అండి? లోక్సభలోనో రాజ్యసభలోనో? ఆన్సర్ చేయండి కమెంట్స్లో. రాష్ట్రపతిని తొలగించే తీర్మానము మనము లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అనేది నా ప్రశ్న. 6 years కాదండి, 5 years. సయ్యద్ ఆసిఫ్ గారు వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ 6 years కదా సార్ అంటున్నారు. కాదండి, 5 years అనమాట ఇతను టెన్యూర్. రాజ్యసభ సభ్యులది 6 సంవత్సరాలు ఉంటుంది, ఉపరాష్ట్రపతిది 5 సంవత్సరాలే. ఇదిగోండి మనకి కొంతమంది లోక్సభ అన్నారు. ఎస్, మహానంది గారు 5 years అని సయ్యద్ గారికి ఆన్సర్ ఇచ్చారు. గుడ్ అండి మహానంది గారు. అట్లాగా ఎవరైనా అడిగిన ప్రశ్నకి మీకు ఎవరికన్నా తెలుసుంటే అట్లా ఇచ్చేసుకుండండి కామెంట్స్లో, సో దట్ మనకి క్లాస్ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. మహానంద్ గారు చెప్పారు, గుడ్. అయితే మనకి బోత్ అండి ప్రెసిడెంట్, నేను రాష్ట్రపతికి సంబంధించి అడిగాను. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం లోక్సభలో అన్న ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో అన్న ప్రవేశపెట్టచ్చు. బోత్ అండి, క్లియర్గా మనం ఆల్రెడీ చూసాం. దీని గురించి మనం క్లియర్గా చూసాం కదండి. లోక్సభ రాజ్యసభ అని మళ్ళీ కొంతమంది లోక్సభ లేకపోతే ఓన్లీ రాజ్యసభ అని పెడుతున్నారు. సో ఆ పాయింట్ తీసేసండి. ఎనీ హౌస్లో పెట్టచ్చు. రాష్ట్రపతికి సంబంధించి, ప్రెసిడెంట్కి సంబంధించి ఎనీ హౌస్లో పెట్టచ్చండి. ఇది ఆల్రెడీ మనం క్లియర్గా చూసాం. మీకు జగన్నాథ్ సార్ చెప్పిన మళ్ళీ డిఫరెంట్ ఆన్సర్స్ మీరు ఇస్తున్నారు అంటే ఇంకా యాక్చువల్లీ పాయింట్ మీకు వెళ్ళలేనండి. వెళ్ళిపోవాలండి, బుల్లెట్ లాగా వెళ్ళిపోవాలి ఆ పాయింట్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ప్రెసిడెంట్ అప్పుడు చెప్పాను, రాష్ట్రపతి తొలగించే పద్ధతిలో ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు. ఇది నేను క్విజ్లో కూడా అడిగే క్వశ్చన్ బోత్ అని చెప్పారు అప్పుడు అందరూ. కాబట్టి రాష్ట్రపతికి అయితే ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు. కానీ ఉపరాష్ట్రపతి విషయానికి వస్తే మనకి ఖచ్చితంగా రాజ్యసభలోనే పెట్టాలి. ఓన్లీ రాజ్యసభలో రిజల్యూషన్ ప్రవేశపెట్టాలి. నవీన్ గౌదా గారు వైస్ ప్రెసిడెంట్ పదవి అప్పుడు ఖాళీగా ఉంటుందండి. ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ డెడ్ హూ ఈస్ టేక్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అంటున్నారు. ఓకే, ప్రెసిడెంట్ డెడ్ అవుతే వైస్ ప్రెసిడెంట్ ఆయన పదవిని తీసుకుంటారు. మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ డెడ్ అంటే జనరల్గా ఎలక్షన్స్ మనం నిర్వహిస్తామండి. వెంటనే వేకెన్సీ వచ్చినప్పుడు బేసికలీ మనము అక్కడ కొత్త ఎలక్షన్స్ పెడతామన్నమాట. అంతే తప్ప సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం అట్లాగేమీ చేయము. నేను ఆ పాయింట్ చెప్తాను మీకు. ఒక 5 minutes మీరు వెయిట్ చేస్తే మనం అక్కడికి వస్తామన్నమాట. కాబట్టి స్టెప్ 1లో ఏంటి అంటే కేవలం రాజ్యసభలో మాత్రమే ఆ తీర్మానంని ప్రవేశపెట్టాలి. అయితే రాజ్యసభలో అటువంటి తీర్మానంని ప్రవేశపెట్టాలి అంటే ఫస్ట్ ఎన్నిక జరుగుద్దండి, ఓటింగ్ జరుగుద్ది. అంటే ఈ తీర్మానం పైన కాదండి ఓటింగ్, అసలు తీర్మానం రాజ్యసభలో పెట్టాలి అంటేనే ఫస్ట్ ఓటింగ్ జరుగుద్ది అనమాట. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నారు, రాజ్యసభలో తీర్మానంని ప్రవేశపెట్టాలి అని నిర్ణయించుకున్నారు. స్టెప్ 2 ఏమవుతుందంటే అసలు ఆ రాజ్యసభలో ఆ తీర్మానంని మరి మనం ప్రవేశపెట్టాలా వద్దా అని ఓటింగ్ జరుగుద్ది. ఆ ఓటింగ్లో అబ్సల్యూట్ మెజారిటీ రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, మనకి జనరల్గా మొత్తం మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్లో మొత్తం ఆ సభ యొక్క సంఖ్యలో మోర్ దెన్ హాఫ్ రావాలండి. మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ సభలో ఉన్నటువంటి మొత్తం సంఖ్యలో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ సగం కంటే ఎక్కువ మంది రావాలి. ఓకే కదండి పాయింట్. అప్పుడు ఈ
సగం కంటే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు జనరల్గా మనకి రాజ్యసభ అంటే ఎంతమంది అండి, 245 కదా ప్రస్తుతం ఉన్నది. ఈ 245లో 50% కంటే ఎక్కువ రావాలి బేసికలీ. అంటే 123 ఓట్స్ పడ్డాయి అనుకోండి, ఎస్ మాకు తీసేయాలి, ఈ రాష్ట్రపతిని తీసేసే తీర్మానంని ప్రవేశపెట్టాలి రాజ్యసభలో, దానిపైన మనం చర్చ జరిగి ఓటింగ్ చేయాలి అని 123 ఓట్లు పడితే ఆ తీర్మానం పైన సగం కన్నా ఎక్కువ పడ్డాయి. కాబట్టి స్టెప్ 3 ఏమవుద్దంటే రిజల్యూషన్ అనేది మనకి రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది. రాజ్యసభలో రిజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ. ఇప్పుడు రాజ్యసభలో వాటిపైన చర్చ జరుగుద్ది, రాజ్యసభలో మళ్ళీ ఓటింగ్ జరుగుద్దండి. ఓకే అండి, రాజ్యసభలో ఓటింగ్ జరుగుద్ది. నెక్స్ట్ లోక్సభకి వెళ్తుంది, స్టెప్ 4 లోక్సభకి వెళ్తుంది. ఇప్పుడు లోక్సభలో ఇక్కడ మనకి బేసికలీ ఏంటి అంటే లోక్సభ వాళ్ళు కూడా అంగీకరించాలి, అగ్రీ చేయాలి. అంటే వీళ్ళు కూడా ఒక మెజారిటీతో ఉన్న సభ్యుల్లో సగం మంది కంటే ఎక్కువ మంది సభ్యులతో వారు కూడా పాస్ చేస్తే అప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడైతే రెండో సభ అనగా లోక్సభ అంగీకరిస్తుందో అంగీకరించిన వెంటనే వైస్ ప్రెసిడెంట్ పాపం తొలగించబడతాడు. అయితే రాజ్యసభ ఓన్లీ రాజ్యసభన లోక్సభ పాత్ర కూడా ఉంటుందా అనే దానిపైన కూడా స్పష్టం కావాలన్నమాట. ఓన్లీ రాజ్యసభలోనే ప్రవేశపెట్టడం జరుగుద్దండి. ప్రవేశపెట్టడం వచ్చేసరికి ఓన్లీ రాజ్యసభనే, కానీ అంగీకరించడం వచ్చేసరికి ఇద్దరూ అంగీకరించాలి, రాజ్యసభ అంగీకరించాలి, లోక్సభ అంగీకరించాలి. ఓకే కదండి. దీనితో మనకి ఉపరాష్ట్రపతి తొలగించబడతాడు. అయితే ప్రశ్న ఏమని అడుగుతాడంటే ఎగ్జామ్స్లో మీకు రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ సందర్భాలలో ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు, లేకపోతే ఏ సందర్భాలలో ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనే తీర్మానంని ప్రవేశపెట్టచ్చు. ఏ అతను ఏదన్నా ఒక మిస్బిహేవియర్ చేస్తే, బి అతను ఏదన్నా కరప్షన్కి గురి చేస్తే, నెక్స్ట్ సి ఇంకా ఏదన్నా ఇస్తాడు మిస్బిహేవ్, కరప్షన్, ఇన్కాంపిటెంట్ ఇది అని ఇస్తే, డి ఏమని ఇస్తాడంటే రాజ్యాంగంలో ఎటువంటి గ్రౌండ్స్ మెన్షన్ చేయలేదు, నో గ్రౌండ్స్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గ్రౌండ్స్ని మెన్షన్ చేయలేదండి. అంటే ఒక ఉపరాష్ట్రపతిని తొలగించాలి అంటే పలానా పరిస్థితుల్లో సందర్భాలలో తొలగించాలి అనేది ఎక్కడా రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కాబట్టి నో గ్రౌండ్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. రాజ్యాంగ ఉల్లంఘన అవన్నీ జనరల్గా అండి, మనకి ఏదైనా ఆప్షన్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సి దీని బదులు కాన్స్టిట్యూషన్ వయలెన్స్ అనొచ్చు, వైలేషన్ అనొచ్చు. ఇది కూడా మనం జనరల్గా అనుకుంటాం ఒకవేళ ఇట్లాంటివన్నీ చేస్తే ప్రవేశపెట్టచ్చు అని చెప్పి. కానీ రాజ్యాంగం ప్రకారం అని అడుగుతాడు ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఏదన్నా ప్రవేశపెట్టాలి ఉండిందా అంటే రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గ్రౌండ్స్ లేదు అండి. అవునండి రవికుమార్ది, అంటే ఉపరాష్ట్రపతికి కూడా ప్రెసిడెంట్కి ఏదైతే 14 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలో ఉపరాష్ట్రపతికి కూడా 14 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి ఇక్కడ 14 days బిఫోర్ నోటీస్ అంటే మనం ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఇంపీచ్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ని మనం 14 days అతనికి ముందు నోటీస్ ఇవ్వాలి, ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? ఉపరాష్ట్రపతికి. మీ మీద ఇట్లాగా మేము తొలగించు తీర్మానం ప్రవేశపెడుతున్నాం రాజ్యసభలో 14 రోజులు ముందే ఉపరాష్ట్రపతికి తెలియజేసిన తర్వాత ఆ 14 రోజుల్లో ఉపరాష్ట్రపతి నచ్చజెప్పుకుంటాడు వాళ్ళకి. సరేనయ్యా ఇక నుంచి నేను బాగా ఉంటా, అదేం తప్పు చేయను ఏదో చెప్పుకుంటారు. అప్పటికి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ప్రవేశపెడతారు అనమాట. అందుకని 14 days కూలింగ్ పీరియడ్ లాగా ఈ రూల్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఉంటుందండి, రవికుమార్ గారు అడిగినట్టు ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యాడు, అతనికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి, 5 years కంప్లీట్ అయినాయి. మరి కొత్తగా వచ్చిన అతను ఒకవేళ ఏదన్నా కారణాలు చేత మనకి ఎప్పుడన్నా ఏదన్నా కారణాల చేత కొత్తగా వచ్చిన వ్యక్తికి 5 సంవత్సరాలు అంటే ఇతని యొక్క పదవీ కాలం ఫర్ ఎగ్జాంపుల్ May 13తో ముగుస్తుంది అనుకోండి. కొత్తగా ఇంకా ఎన్నికలు జరుగుతుంది, అతను ఇంకా
ఎన్నికలు జరగాలి, మే 16కో ఎప్పుడుకో ఎన్నికలు ఉన్నాయి, అట్లాంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, ఇంకా కొత్తగా రావాల్సిన వ్యక్తి ఇంకా రావాలి. మరి అట్లాంటప్పుడు ఈయన 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా ఇతని పదవిని పొడిగించవచ్చు. కొత్త ఆయన ఎన్నిక ద్వారా ఆ పదవిలో వచ్చినంత వరకు ఇతనికి 5 సంవత్సరాలు దాటి కూడా ఇతని యొక్క పదవిని పొడిగించవచ్చును. నెక్స్ట్, ఒకసారి ఉపరాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తి మళ్ళీ పోటీ చేయగలుగుతాడా సార్ అంటే ఎస్. మరి మళ్ళీ పోటీ చేయగలుగుతాడా అంటే మళ్ళీ కూడా ఎస్. మళ్ళీ పోటీ చేయగలుగుతాడంటే ఎస్ 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 ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఎన్నిసార్లు చేసినా సాటిస్ఫై అవ్వరు అనమాట వారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఛాన్స్ వస్తే మంచిది కాదు అని చెప్పి ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఒక వ్యక్తి ఒకసారి ఉపరాష్ట్రపతి చేస్తే సాటిస్ఫై అయిపోండి, అప్పటికీ అవ్వకపోతే ఇంకొకసారి చేయండి పోనీ మీ సరదా కోసం. 2 సార్లు చేశాక కూడా మళ్ళీ మీరు ఉపరాష్ట్రపతిగా చేయడం కరెక్ట్ కాదండి, వద్దు, సాంప్రదాయం పెట్టుకుందాం. ఒకటి ఏం రూల్ అక్కర్లేదని, చిన్నపిల్లలు మా రూల్ పెట్టుకోవాలంటే రూల్ అక్కర్లేదు అని చెప్పి ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు. ఏంటి, గరిష్టంగా ఒకే వ్యక్తి మహా అయితే 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేద్దాము, అంతకంటే ఎక్కువ వద్దు అని. ఓకే కదండి. ఈ పద్ధతిని బేసికలీ మనకి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ ఆనవాయితీ, ఈ పద్ధతిని పెట్టారనమాట. కానీ థియరీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎన్నిసార్లన్నా తిరిగి మళ్ళా ఎన్నికల్లో పాల్గొనవచ్చు, గెలవచ్చు, ఉపరాష్ట్రపతిగా పనిచేయవచ్చు థియరీ పరంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు మనము శాలరీ ఎంత అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు? 4 లక్షలండి ఉపరాష్ట్రపతి యొక్క శాలరీ. ఇప్పుడు అదే పాయింట్ నేను మీకు చెప్తాను, మీరు అదే పాయింట్లో అడిగేశారు. ఎందుకంటే శాలరీ అడుగుతున్నారు, ఉపరాష్ట్రపతి ఏమన్నా పోటీ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు అడుగుతున్నారు? సుబ్రహ్మణ్యం టీ సార్ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. మేబీ శాలరీ బాగుంటే పోటీ చేద్దాం అనుకుంటున్నారా? 4 lakhs అండి శాలరీ. నెక్స్ట్, వేకెన్సీ ఆఫ్ ఆఫీస్ చూద్దాం. అంటే అతని పదవిలో ఒకవేళ ఖాళీ వస్తే ఏమవుతుంది, పదవిలో ఖాళీ ఉంటే ఏమవుతుంది, వేకెన్సీ గురించి చూద్దాం. ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పదవిలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా 5 సందర్భాల్లో అతని పదవి ఖాళీ అవ్వచ్చు. ఒక సందర్భం ఏంటి అంటే, ఒకవేళ అతను 5 సంవత్సరాలు పదవి ముగిసింది అనుకోండి, ఇంకా రైట్ దిగే అని స్టేషన్ వచ్చింది అన్నట్టు దింపేస్తారు అతన్ని. ఇంకా వెళ్ళి రైట్ ఎదురు చూస్తుంటారు, మనకి నెక్స్ట్ బ్యాచ్ ఉంటారు, పెద్ద బ్యాచ్ నెక్స్ట్ రావడానికి. సో ఆ రకంగా అతని పదవి ఖాళీ అవ్వచ్చు. నెక్స్ట్, ఒకవేళ అతను రిజైన్ చేసుకున్నట్లయితే, రాజీనామా చేస్తే, మరి ఆబ్వియస్లీ ఖాళీ అవుతుంది కదండి పదవి. నెక్స్ట్, మూడోది ఏంటి అంటే తొలగించడం. ఇందాక చూసుకున్నాం, ఇంపీచ్మెంట్ చేసాం అంటే తొలగించామనుకోండి, రిమూవ్ చేసాం అతన్ని. ఇక్కడ ఏంటంటే అతను స్టేషన్ వచ్చింది దింపేశారు పాపం ట్రైన్ నుంచి. ఇక్కడ గాంధీని సెయింట్ పీటర్ మ్యారిట్స్బర్గ్ స్టేషన్ నుంచి తోసేసినట్లు అనమాట. ఇది రాజ్యసభలో ప్రవేశపెట్టి, రాజ్యసభ లోక్సభ ఇద్దరు కలిపి పాపం అతన్ని దారుణంగా బయటికి పంపేయడం అనమాట సినిమా థియేటర్ నుంచి. అది రిమూవ్ అంటే. మరి అప్పుడు కూడా ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్, చనిపోయాక అంటున్నారు కిరణ్ కుమార్. ఫస్ట్ ఎందుకంటే ఆయన చంపేద్దాం, లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుందాం, ఆయన చనిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి పెట్టుకుందాం, డెత్గా పెట్టుకుందాం. ఒకవేళ పాపం చనిపోయాడు అనుకోండి, ఇంకేం చేస్తాం, దేవుడే జరిపిస్తాడు అతన్ని. దివ్య స్టేషన్ వచ్చింది, ఇంక నీకు మొత్తానికే స్టేషన్ వచ్చింది, నీ జీవితానికే, ఫర్గెట్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్, నీ లైఫ్కే వచ్చింది స్టేషన్, దింపేశాడు అనమాట దేవుడు పాపం. నెక్స్ట్, ఇంకొక పాయింట్ ఏంటి, ఒకవేళ ఒక వ్యక్తి పోటీలో నించోని, ఇందాక సుబ్రహ్మణ్యం టీ గారు శాలరీ ఎంత అని అడిగారు, ఈయన ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్. పాపం ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తుండే రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని గెలిచేశారు కూడా లక్కీగా. అయినా ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా ఒక 4 నెలలు కూడా గడిపేశారు. బాగుంది జీవితం అంతా. 4 నెలలు కాదండి, ఒక 15 రోజులు గడిపారు. ఎందుకో చెప్తాను, 15 రోజులు గడిపారు, 15 days. అయితే ఎవరికో ఒక వ్యక్తికి తెలుస్తుంది, ఆయన పక్కింటానికి, ఈయన జాబ్ చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, మరి అది ఆయన కొంత పాలిటీ చదువుతున్నాడు పాపం ఎగ్జామ్స్కి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది ఇది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అతను పోటీ చేయకూడదు, అతను అనర్హుడు అని చెప్పి వెంటనే సుప్రీంకోర్టులో కేసేస్తాడు. సార్ అతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది. ఇతనికి బాధ ఏంటి అంటే,
అతను ఉపరాష్ట్రపతి అయిపోయాడు అని బాధ ఇతనికి. సార్ అతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది అంటాడు. సుప్రీంకోర్టు చూస్తుంది, పరిశీలిస్తుంది. సో అడిగినప్పుడు ఈయన గొప్పగా చెప్పుకుంటాడు, అవు సాబ్ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ అని చెప్తే మంచిదయ్యా నువ్వు రేపటి నుంచి అదే జాబ్ చేసుకో, కాకపోతే వైస్ ప్రెసిడెంట్ నుంచి పక్కకి తొలగిపో అని చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరన్నా ఒకరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కలిగి ఉన్నారనుకోండి ఈ పదవిలో ఉంటుండగా, అప్పుడు అతని పదవిని కూడా కోల్పోతారు. కాబట్టి ఈ 5 అంశాలలో ఒక వ్యక్తి ఉపరాష్ట్ర పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ గనక ఎవరన్నా ఒక వ్యక్తి యొక్క పదవి ఖాళీ అయితే, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న ఒక వ్యక్తి పదవి ఖాళీ అయితే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు కొత్త కొత్త లాజిక్లు పాలిటీ సృష్టించకండి. సుప్రీంకోర్టు సిజేఐ ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేకపోతే ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అవన్నీ పెట్టుకోకండి. ఇందులో అట్లా ఉండదు మనకి. అతను పదవి ఖాళీ అయితే పదవి ఖాళీ అయినట్టే, అంతే. కొత్తగా ఎన్నికలు జరుగుతాయి, ఫ్రెష్ ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త అతన్ని ఎన్నుకుంటారు, అతన్ని కూర్చోబెడతారు, అంతే తప్ప ఈయన ఖాళీ అయితే ఇంకొక ఆయన ఈయన చేయడం అట్లాగంతా ఇక్కడ అవసరం లేదనమాట. కాబట్టి ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే తిరిగి ఎన్నికలు చేస్తారు. ఎన్నికైన వ్యక్తి ఇక్కడ ఇంకొక భలే డౌట్లు వస్తాయి కొంతమందికి. ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఎన్నిక అవుతారు కదా సార్, అతనికి ఎన్నాళ్ళు ఉంటారు బేసికలీ అతను అంటే 5 years అండి. ఎన్నికైన అతను 5 years ఉండడం జరుగుతుందన్నమాట, ఫుల్ 5 years. అంటే నా మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2017లో ఉపరాష్ట్రపతికి ఎన్నికైతే 2022 వరకు పాపం అతనికి ఉంది. పాపం దేవుడు కరుణించలేదన్నమాట. 2020లోనే ఈయన్ని ఇచ్చేశారు టికెట్. అప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఎన్నికలు జరిగి వస్తాడనమాట. ఇతనికి ఎంతకాలం ఇతను ఉపరాష్ట్రపతిగా ఉంటాడు అనే డౌట్ కొంతమందికి వస్తుంది. 2025 వరకు ఉంటాడా, మరి 5 సంవత్సరాల పదవి కాలం, లేకపోతే ఈ పదవి 2022 వరకే కదా, 2 సంవత్సరాలని. ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఎన్నిక జరిగి పోటీ చేసినప్పటి నుంచి 5 సంవత్సరాలండి, అంటే 2025 వరకు అతను ఉపరాష్ట్రపతిగా ఉంటాడు. ఇక్కడి నుంచి చనిపోయాడు అంటే అది అయిపోయింది, ఇంకా టర్మ్ అయిపోయింది, ఇంకా దాని గురించి అనవసరం అనమాట. కాబట్టి ఎవరన్నా ఒక వ్యక్తి యొక్క పదవి ఖాళీ అయినప్పుడు ఇతను పోటీ చేసి ఆ పదవిలోకి వస్తే కంప్లీట్గా ఫ్రెష్గా 5 సంవత్సరాలు అతను పదవిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ గురించి చూద్దాం. ఇందాక చూసాం కదా ఎన్నిక వివాదాల గురించి. ఎందుకు 4 months కాదు 15 days అన్నాను అంటే ఒక రీజన్ ఉందండి. సార్కి ఏమైంది, 4 నెలలకి 15 రోజులకి ఏమొచ్చేసింది డిఫరెన్స్ అని అనుకోకండి, ఎందుకో చెప్తాను. ఇక్కడ ఎలక్షన్ డిస్ప్యూట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలకు సంబంధించి వివాదాలు ఏదన్నా వస్తే ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్, ఆలు ఉండవు. ఇంకా సుప్రీంకోర్టు ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం అంతే, ఫైనల్. ఓకే కదండి, ఫైనల్. సుప్రీంకోర్టు ఒకవేళ ఆ ఎన్నిక చెల్లదు అని ఎప్పుడైతే నిర్ణయం ఇస్తుందో ఆ రోజు నుంచి, సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన రోజు నుంచి ఆ పదవి ఖాళీ అవుతుందండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవిలోకి వచ్చాడు, ప్రమాణ స్వీకారం తీసుకొని ఎన్ని రోజుల లోపల సుప్రీంకోర్టులో మనము ఇతని యొక్క ఎన్నిక పిటిషన్ని పెట్టచ్చు, ఎలక్షన్ పిటిషన్ ఎన్ని రోజుల్లో మనం సుప్రీంకోర్టులో వేయచ్చు అనే పాయింట్ చూద్దాం. ఇతను ఎన్నికైన ఒక నెల లోపల వేయాలండి, 1 month లోపల వేయాలి. అందుకని ఇందాక 4 నెలలు వద్దండి 15 రోజులను తీసుకుందాము అన్న ఒక రీజన్ ఉంది అక్కడ, అందుకే. సో ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత ఒక నెల రోజుల లోపల ఆ వ్యక్తి పైన ఎన్నికకు సంబంధించి ఏదన్నా వివాదం అన్న ఏదన్నా ఉంటే సుప్రీంకోర్టులో మాత్రమే ఆ పిటిషన్ వేస్తాము. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం అంతిమం, దానికి తిరుగు లేదనమాట. కాబట్టి 1 month లోపల వేయాలి. అంతే అని చెప్పి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా అయిన తర్వాత పాపం 4 సంవత్సరాలు ఒక 10 నెలలు అయిపోయింది అనుకోండి, 4 years 10 months, అప్పుడు ఎవరో ఒకడు అతను వచ్చి సుప్రీంకోర్టులో, సార్ 4 సంవత్సరాల 10 నెలల ముందు ఈయన ఎన్నికలు చెల్లవు అని సుప్రీంకోర్టులోకి వెళ్తే, బాబు నువ్వు వస్తే నెల లోపల రావాల్సింది, ఇప్పుడు అవ్వదు అని చెప్పేస్తుంది అతనికి. ఇది ఎలక్షన్ డిస్ప్యూట్స్. నెక్స్ట్ ఇతని యొక్క అధికారాలు అవన్నీ మనం చూద్దాం టెక్స్ట్లో. ఇంకా మీకు బేసికలీ శాలరీ అండ్ 4 lakhs అనమాట శాలరీ. సో మనం డైరెక్ట్గా టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. కావాల్సినవి
ఆర్టికల్స్ మీకు నేను బేసికలీ చెప్తా. ఆర్టికల్స్ సంబంధించింది ఆల్రెడీ చూస్తాం, ఒక్కొక్కటి చూద్దాం. ఆర్టికల్ 63 మనకి ఆర్టికల్ 52 ఏదైతే రాష్ట్రపతి గురించి ఏమని చెప్తుంది, మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అంటుందో అలా విధంగా ఆర్టికల్ 63 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. మన భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అర్థం. అది ఆర్టికల్ 63. రవికుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ బికమ్ ప్రెసిడెంట్ ఫర్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ హౌ మచ్ టైం రిక్వైర్డ్ ఎలక్షన్ అండ్ అపాయింట్మెంట్ అంటున్నారు. అంటే మీకు క్వశ్చన్ క్లారిటీ కావాలంటే ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది అక్కడ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఒకవేళ రాష్ట్రపతి తాత్కాలికంగా అవైలబుల్ లేకపోతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవిని చేయబడతాడు. ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ ఖాళీగానే ఉంటుందండి. ఆ టైంలో మళ్ళీ రాష్ట్రపతి తిరిగి ఆ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఉపరాష్ట్రపతి అతని యొక్క హోదాకు వచ్చేస్తాడు. సో ఇక్కడ మీరు చూడండి ఆర్టికల్ 63 ఏమో ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే ఆర్టికల్ 52 ఉంటుందో అదేవిధంగా ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ ఆర్టికల్ 64 చూద్దాము. ఆర్టికల్ 64 ఏం చెప్తుంది అంటే మన పార్లమెంట్లో ఉన్న ఎగువ సభను ఏమంటాము, రాజ్యసభ అంటాము. ఈ రాజ్యసభకి చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు అని తెలిపే ఆర్టికల్ 64 వైస్ ప్రెసిడెంట్. సో భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ఓకే కదండి. రాజు బుల్లెట్లాగా అడుగుతున్నారు ఈయన క్వశ్చన్. సార్ ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ బికమ్స్ ప్రెసిడెంట్ దెన్ హౌ మచ్ శాలరీ హీ విల్ గెట్. ఓకే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుతున్నప్పుడు రాష్ట్రపతికి ప్రెసిడెంట్కి ఏవైతే జీతభత్యాలు అలవెన్సెస్ సౌకర్యాలు ఉంటాయి అవన్నీ ఇతనికి వస్తాయండి. అనగా ఒకవేళ ఒక వ్యక్తి 1 నెల పాటు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తే రాష్ట్రపతి జీతం 5 లక్షలు కాబట్టి ఆ నెల వరకు అతనికి 5 లక్షల జీతం వస్తుంది. దానితో పాటు రాష్ట్రపతి యొక్క భవనం ఏంటి, రాష్ట్రపతి నిలయం, ఆ భవనంలో ఉండడానికి వీలుంటుంది. రాష్ట్రపతికి ఉండే సౌకర్యాలన్నీ ఆ నెల వరకు ఉంటాయి. నవీన్ గౌదా గారు ఎంత టైం అన్నా వేకెంట్ ఉండొచ్చండి, రాజ్యాంగంలో కానీ సాంప్రదాయంగా కానీ ఇంతకన్నా ఎక్కువ సమయం ఖాళీగా ఉండకూడదు అనేది లేదండి. ఏ విధంగా అయితే రాష్ట్రపతికి ఉందో ఆ విధంగా ఇందులో ఆ వేకెంట్ టైం అనేది ఏమీ జనరల్గా ఇవ్వడం జరగలేదు. సో క్వశ్చన్ క్లియర్గా అండి. ఓకే, నెక్స్ట్ లోక్సభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఇది ఆర్టికల్ 64. నెక్స్ట్ ఆర్టికల్ 65. రవికుమార్ గారు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగారు. అదేనండి, ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడండి తాత్కాలికంగా, కంప్లీట్గా అయిపోడు వైస్ ప్రెసిడెంట్గా. ఈ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ చనిపోతాడో ఇమీడియట్గా 1 వారంలోనే ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ కొత్త ఎన్నిక డేట్స్ ఇచ్చేస్తుంది, ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఎన్నిక జరిగినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, అతని రాష్ట్రపతిగా మళ్ళీ పెడతారు. అప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి అయిపోతాడు అప్పుడు మళ్ళీ. కాబట్టి మళ్ళీ ఉపరాష్ట్రపతికి ఇక్కడ ఏమి ఎన్నిక జరగదండి, ఖాళీ అయింది అని చెప్పి. ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు రాము గారు. వైస్ ప్రెసిడెంట్ లేకపోతే రాజ్యసభ చైర్మన్గా ఎవరుంటారు సార్ అంటే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారండి. డిప్యూటీ చైర్మన్ ఒకవేళ ఎప్పుడన్నా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 65 మనం చూసుకున్నట్లయితే ఎప్పుడన్నా సరే రాష్ట్రపతి యొక్క పదవి ఏదన్నా కారణాల చేత ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తాడు తాత్కాలికంగా, టెంపరీగా. అది మనకి ఆర్టికల్ 65 తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 66 ఏం తెలియజేస్తుంది అంటే ఫస్ట్ అందుకే కాన్సెప్ట్స్ చెప్పేస్తానండి. ఫస్టే ఆర్టికల్ అని చెప్పి ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని మనం ఫస్ట్
కాన్సెప్ట్ చూసేసాం. ఇప్పుడు డైరెక్ట్ ఈ ఆర్టికల్ అది చెప్తుంది అని చూసుకోవడం అంతే. ఇదే ఈజీ పద్ధతి అనమాట. సో ఆర్టికల్ 66 ఏం చెబుతుంది మనం ఆల్రెడీ చూసాం కదా, ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి. సో ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి తెలియజేసేదే ఆర్టికల్ 66. నెక్స్ట్ ఆర్టికల్ 67 ఏం తెలియజేస్తుంది అనగా ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం, టర్మ్ గురించి తెలియజేస్తుంది. పదవీ కాలం. ఓకే కదండి. నెక్స్ట్ 68 ఆర్టికల్ 68 ఏం తెలియజేస్తుంది అంటే ఎప్పుడన్నా ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అయితే వెంటనే ఇంకొక వ్యక్తిని ఎన్నికలు జరిపించి ఆ ఖాళీని పూడ్చాలి అని తెలియజేస్తుంది. సో బేసికలీ వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి వేకెంట్ అవుతే ఎలక్షన్స్ నిర్వహించాలి అని తెలియజేస్తుంది. ఆ వేకెన్సీని ఫిల్ చేయాలి. ఆ కొత్తగా ఎన్నికైన వ్యక్తి 5 సంవత్సరాల పాటు పదవీ కాలంలో కొనసాగుతాడు అని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 69 ఏం తెలియజేస్తుంది అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఓత్ అన్నమాట, ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ ఆర్టికల్ 70 వచ్చినప్పుడు ఏదన్నా విపత్తుల సమయం వచ్చిందనుకోండి, కంటింజెన్సీస్ వచ్చినాయి అనుకోండి, విపత్తులు, అప్పుడు రాష్ట్రపతి చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి రాష్ట్రపతికి విపత్తుల సమయంలో. ఎందుకంటే చాలా డెసిషన్స్, ఆర్డర్స్ రాష్ట్రపతి పేరులోనే జరగాలి. అప్పుడు రాష్ట్రపతి ఒక్కడే అన్ని బాధ్యతలను చేయడం కష్టం కాబట్టి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే, బాబు ఉపరాష్ట్రపతి ఈ విపత్తు కాలంలో నాకు ఈ ఉన్న బాధ్యతల్ని నువ్వు చూసుకో నా పేరు మీద అని చెప్తాడు. సో ఎప్పుడైతే విపత్తులు సంభవిస్తాయో ఆ సందర్భంలో రాష్ట్రపతి ఏమన్నా బాధ్యతలు, తను చేయవలసిన బాధ్యతల్ని ఉపరాష్ట్రపతికి అందజేస్తే వాటిని ఉపరాష్ట్రపతి స్వీకరించి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి అని తెలిపేది ఆర్టికల్ 70. ఆఖరి ఆర్టికల్ 71. ఇది ఏంటి అంటే జనరల్గా మనకి ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికకు సంబంధించి మ్యాటర్స్ ఏనండి ఉంటాయి. కొన్ని వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్కి సంబంధించే ఉంటాయి కొన్ని విషయాలు. 20 మంది ప్రతిపాదించాలి, బలపరచాలి, అట్లా చాలా ఉంటాయి అనమాట. బేసికలీ ఆ వాటికి సంబంధించి ఎన్నికకి సంబంధించిందే. మీరు దీనిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటి అంటే 69 మెయిన్, 68, 67, 66 ఇవన్నీ మెయిన్, 65, 64, 63. ఇప్పుడు మనము వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి టెక్స్ట్ చూద్దామండి. వైస్ ప్రెసిడెంట్ శాలరీ దేని నుండి ఇస్తారు అని సాయి భార్గవ్ గారు అడుగుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, నిధి. ఆ నిధి నుంచి తీసి ఇస్తారు. అయితే శాలరీని తగ్గించచ్చా సార్ ఉపరాష్ట్రపతిది అంటే అతను పదవీ కాలంలో ఉన్నప్పుడు అతను శాలరీని తగ్గించలేము. పెంచచ్చా సార్ అంటే ఎందుకు, అబ్బో బాగా పెంచవచ్చు, పెంచడానికి ఏమి ఇబ్బంది ఉండదు, తగ్గించితేనే బాధ అనమాట. ఆర్టికల్ 65 ఏంటి సార్ అని ఎవరు అడుగుతున్నారు, పద్మిని గారు అడుగుతున్నారు. 65 ఏంటి అంటే ఒకవేళ ఎప్పుడన్నా రాష్ట్రపతి విపత్తులు కాదు, నార్మల్గా ఈయన చనిపోయినా లేకపోతే ఏదో ఆరోగ్యం బాగోకపోయినా విదేశాల్లో ఉన్న అటువంటి కారణాలప్పుడు రాష్ట్రపతి తన పదవిలో బాధ్యతలను స్వీకరించలేని సమయంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతిగా తన వ్యవహరిస్తాడు అని తెలిపేది ఆర్టికల్ 65. ఇది పాయింట్ అండి ఆర్టికల్ 65 గురించి. నెక్స్ట్ మనం చూద్దాము, టెక్స్ట్ చూద్దాం డైరెక్ట్గా. ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గురించి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్. మనం ఇది ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోవడమేనండి, ఎందుకంటే ఆల్రెడీ థియరీ చూసాం కాబట్టి క్లియర్గా. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇచ్చినట్టే ఉంటుంది. ఆల్రెడీ అన్నీ మనం చూసినవే ఉంటాయి, కొన్ని పాయింట్స్ తప్ప. కొన్ని పాయింట్స్ కూడా ఫ్యాక్ట్స్ అనమాట, అంతే అవి. ఇక్కడ మనం చూద్దాము. రాజ్యాంగంలోని పార్ట్ 5లో చాప్టర్ 1లో 63 నుంచి 71 వరకు గల నిబంధనలు అంటే ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి వ్యవస్థ గురించి పేర్కొంటాయి. ఉపరాష్ట్రపతిని భారత్లో ద్వితీయ పౌరునిగా పరిగణిస్తారు, సెకండ్ సిటిజన్గా. రాజ్యాంగ నిర్మాతలు ఉపరాష్ట్రపతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చును. ఇది కొత్త పాయింట్. ఏంటంటున్నాడు అంటే బిఎన్ రావు సమర్పించిన ముసాయిదాలో ఉపరాష్ట్రపతి ప్రస్తావన లేదు. అంటే మనకి రాజ్యాంగానికి సంబంధించి బిఎన్ రావు అనే అతను రాజ్యాంగ లీగల్ అడ్వైజర్ అనమాట, సలహాదారుడు. సో ఈయన కూడా ఒక రాజ్యాంగ ముసాయిదాని ఇచ్చాడండి. ఆ ముసాయిదా, ఇతను ఇచ్చిన ముసాయిదాలో అంటే డ్రాఫ్ట్లో, ప్లాన్లో వైస్ ప్రెసిడెంట్ గురించి ఎక్కడా లేదనమాట. సో
సో బేసికలీ వైస్ ప్రెసిడెంట్ అక్కర్లేదు అనే భావనలో ఈయన ఉన్నాడు, ఎవరు, బిఎన్ రావు. కాబట్టి ఎగ్జామ్లో ఏమడుతాడంటే ఎవరు సమర్పించిన ముసాయిదాలో ఉపరాష్ట్రపతి ప్రస్తావన లేదు అంటే బిఎన్ రావు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ను తాత్కాలిక. మరి మీకు క్వశ్చన్ వెంటనే వస్తుంది, మరి అదేంటి సార్ బిఎన్ రావు గారు ఉపరాష్ట్రపతి అక్కర్లేదు అంటారు, మరి ప్రెసిడెంట్ ఎప్పుడన్నా పదవి ఖాళీ అయితే ఎవరు సార్ ప్రెసిడెంట్ పదవిని చేపడతారు అంటే బిఎన్ రావు గారు దానికి ఒక ఆన్సర్ చెప్పారు. ఎప్పుడన్నా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అతన్ని అందుబాటులో లేకపోతే లోక్సభ స్పీకర్, ఇతను కూడా కాకపోతే రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అంటే మళ్ళీ ఇక్కడ ఉపరాష్ట్రపతి కాదు, అతను మళ్ళీ వేరే రాజ్యసభలోనే ఒక సభ్యుడిగా ఎన్నుకోవాలి అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో వీరు తాత్కాలిక రాష్ట్రపతిగా చేయాలని ఈయన సూచించారు బిఎన్ రావు గారు. ఎందుకు, మరి అతను వైస్ ప్రెసిడెంట్ అక్కర్లేదు అన్నారు కాబట్టి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్తులో హెచ్వి కామత్ గారు ప్రతిపాదించారు. 63వ నిబంధన ప్రకారం భారతదేశమునకు ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్, అర్హతలు, ఉపరాష్ట్రపతికి సంబంధించిన అర్హతలు, క్వాలిఫికేషన్స్. భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. ఇది నేను ఫాస్ట్గానే వెళ్తా అండి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చూసిన పాయింట్సే. అనర్హతలు అంటే ఏది ఉండకూడదు, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వముల్లో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండరాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఉండరాదు, ఉన్నట్లయితే ఆ పదవులకు రాజీనామా చేయాలి, లేదా ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఆ పదవులు రద్దవుతాయి. ఇవన్నీ అనర్హతలు. షరతులు ఉంటాయి కొన్ని, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఎన్నికలకు సంబంధించి పాల్గొనేటకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, షరతులు. ఆ షరతులు ఏంటి అంటే 1997 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం, అంటే ఇది ఒక చట్టం అండి బేసికలీ, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్, ఎలక్షన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 1997 యాక్ట్ ఏం గుర్తుపెట్టుకోకలేదండి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ షరతులు ఉంటాయి, కొన్ని షరతులు. ఏంటంటే ఆ షరతులు 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలి, నామినేషన్కు 15,000 డిపాజిట్ చేయాలి, 6వ వంతు ఓట్లు రాకపోతే డిపాజిట్ కోల్పోతాడు. నెక్స్ట్, బిందు రియా గారు టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనం యాక్చువల్లీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్లోనే చదువుతాం కాబట్టి టెక్స్ట్ ఇది తెలుగులో ఇవ్వడం జరిగిందండి. మనం ఆల్రెడీ చదివినప్పుడు ఇవి సేమ్ పాయింట్స్ ఇంగ్లీష్లో చూసాం కండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లోనే టెక్స్ట్ ఇస్తే అది వన్ సైడెడ్ అయిపోద్దండి, అందుకని చెప్పి మనం ఇది తెలుగులో ఇస్తున్నాం. తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ యూ క్యాన్, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కూడా క్లియర్ అవుతుంది. 2 భాషల్లో నేర్చుకుంటే ఎప్పుడైనా ఏదైనా కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మాట్లాడినట్లయితే, ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి రాష్ట్రపతి నోటీసు జారీ చేశాక ఉపరాష్ట్రపతి ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇతను ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఉపరాష్ట్రపతిని ఎలక్టరల్ కాలేజ్ రహస్య ఓటింగ్ పద్ధతి, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్, నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నిక చేస్తారు. సో సీక్రెట్ బ్యాలెట్ అండి, సీక్రెట్ బ్యాలెట్. ఓకే, నెక్స్ట్, ఎలక్టరల్ కాలేజ్ నందు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులుగా ఉంటారు. నామినేటెడ్ సభ్యులకు కూడా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు, వాళ్ళకి కూడా సభ్యత్వం ఉంటుంది. ఓకే అండి, నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ, ఈ పద్ధతిని ఇందాక అడిగాను ప్రశ్న, ఆల్మోస్ట్ బాగానే చెప్పారు. రాష్ట్రపతి కూడా ఇదే పద్ధతి, సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. ఈ పద్ధతి గురించి క్లారిటీ కోసం మీరు ఒక కంప్లీట్ వీడియో దీని గురించే ఉంటుందండి, ప్రెసిడెంట్ టాపిక్లో మీకు కంప్లీట్గా చూడడం జరిగింది, క్లారిటీ వస్తుంది. ఆ వీడియో కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే క్లాస్లో అయిపోండి. నెక్స్ట్, 1961 వరకు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సంయుక్త సమావేశాలు ఎన్నుకునేవారు. ఈ పాయింట్ చూడండి, 1961 వరకు మనము ఎవరన్నా ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అంటే ఒక ఉమ్మడి సమావేశం నిర్వహించుకునేవాళ్ళం. ఉమ్మడి సమావేశం అనగానే ఒకటే సమావేశంలో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉండేవారు. ఈ సభలోనే అందరూ కలిసి ఓటింగ్లు వేసేవారు.
ఎవరైతే మెజారిటీ ఓట్లు వస్తుంటుందో దాంట్లో గెలవడం అయిపోయేది. అంటే ఉమ్మడిగా జరిగేదన్నమాట ఓటింగ్ ఎన్నిక పద్ధతి. కానీ 1961లో మనము 11th రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసాం 1961లో. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం వేరు సభలో లోక్సభ వాళ్ళు లోక్సభలో అంటే లోక్సభ సభ్యులు విడివిడిగా ఓటేస్తారు. లోక్సభ సభ్యులు లోక్సభలో వేసుకుంటారు ఓటు, రాజ్యసభలో వేస్తారు ఓట్స్. ఇద్దరు ఎంపీలు ఓట్లు ఒకటే ఉంటుంది కానీ విడివిడిగా వేసుకుంటున్నారు ఓట్లు, కలపడం ఎందుకు వీళ్ళిద్దరిని అని చెప్పి. ప్రతి ఓటుకి విలువ ఒకటేనండి, లోక్సభ రాజ్యసభ ఒకటే, కాకపోతే విడివిడిగా ఓటు జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏ ఎలవెన్స్ ఉంటాయంటే శాలరీ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, రెసిడెన్స్ ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి. రిటైర్ అయ్యాక కూడా మనకి ఆయనకి ఎప్పటికీ కొంతమంది వర్కర్స్ని వాళ్ళని ఇస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఎలవెన్స్ అంటే ఇంకేముంటాయండి, అవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్ అందరికి ఉండేవి. నెక్స్ట్ పదవీ ప్రమాణ స్వీకారం. చూడండి వెంకయ్యనాయుడు గారు ఈ విధంగా చేశారనమాట. వెంకయ్యనాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ఉపరాష్ట్రపతిగా నా విధులు నమ్మకంగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా లేదా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సాక్షి చేశారు కదా అని మీరు వెళ్ళి అడగకూడదండి, సార్ ఆ రోజు సాక్షి చేశారు మీరు పాటించట్లేదు అని చెప్పి. అది నేరంగా వాళ్ళు పరిగణిస్తారు. ఏంటి నన్ను ప్రశ్నిస్తున్నావు అంటారు, సాక్షి అంటారు మాటలో అనేస్తారు సాక్షి కానీ. నెక్స్ట్ పదవీ కాలం 5 సంవత్సరాలు. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు 5 ఏళ్ల తర్వాత కూడా కొనసాగవచ్చు అని రాజ్యాంగం పేర్కొంటుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైన పోటీ పడి ఎన్నిక కావచ్చు, కానీ 2 సార్లు మాత్రమే పదవి నిర్వహించాలనేది సాంప్రదాయము. రాజీనామా రాష్ట్రపతికి అందజేస్తాడు. ఓకే కదండి, రాజీనామా రాష్ట్రపతికి అందజేస్తాడు. నెక్స్ట్ తొలగింపు గురించి మనం చూద్దాము. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని తొలగింపు తీర్మానం అంటాం. ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ అంటాం. తీర్మానం అంటే రిజల్యూషన్ ఇంగ్లీష్లో. సో ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ అంటాము. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని తొలుత రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. చూసాం కదండి, 14 రోజుల ముందు 1/4 వంతు సంతకాలతో. 1/4 అంటే ఏంటి, రాజ్యసభలో సభ్యులలో 1/4 మెంబర్స్ సిగ్నేచర్తో ఇంతమంది మేము మీ వ్యతిరేకంగా తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటామని 14 రోజుల ముందే రాష్ట్రపతికి తెలియజేయాలన్నమాట. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో ఖాళీలను మినహాయిస్తే సాధారణ మెజారిటీ అంటే సగం కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ మెజారిటీ ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. ఉభయ సభలు ఇద్దరు పాల్గొంటారనమాట ఓటింగ్లో. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటి, ఒకవేళ ఒక వ్యక్తి ప్రెసిడెంట్కి ఏదన్నా అయ్యింది, ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఇతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఎవడు, వైస్ ప్రెసిడెంట్. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో మనము ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అతన్ని తీసివేయాలనే తీర్మానం ప్రవేశపెట్టడం, తొలగించడం అట్లాంటివి ఏం క్రియలు చేయకూడదు అనమాట. ప్రక్రియలు అంటే థియరటికల్గా ఇవన్నీ చూసుకుంటామండి, ప్రాక్టికల్గా ఆబ్వియస్లీ అట్లా అవ్వదు. థియరటికల్గా మనం అనుకున్నప్పుడు ఆ పాయింట్ అనుకుంటాం. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన పదవి నుంచి తొలగించడానికి వీలు లేదు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని రాజ్యసభ తొలగించి లోక్సభ పరిశీలనకు పంపినప్పుడు లోక్సభ ఎంతకాలం లోపు ఆ తీర్మానాన్ని ఆమోదించాలి అనే విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఖచ్చితంగా ఇన్ని రోజుల లోపల రాజ్యసభ చెప్పాలి, లోక్సభ చెప్పాలి, అట్లా ఏం లేదు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించి లోక్సభ పరిశీలిస్తున్న సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ నేను మీకు చెప్తాను చూడండి. ఈ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్గా లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. మనకి ఈ రాజ్యసభకు అధ్యక్షుడు ఎవరు, చైర్మన్ ఎవరు, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ మనకి లోక్సభ సభ్యులు ఉంటారు. ఒకవేళ రాజ్యసభలో ఈ వైస్ ప్రెసిడెంట్ని ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనే తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం కనుక పాస్ చేసి ఓటింగ్లో లోక్సభకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఇతని యొక్క తొలగింపు తీర్మానం లోక్సభలో ఉంది, చర్చలో. ఆ సమయంలో మరి రాజ్యసభకి అధ్యక్షత వహించవచ్చా వైస్ ప్రెసిడెంట్ అంటే వహించవచ్చును.
మరి ఏంటి తేడా, ఏంటి ఒక డిఫరెన్స్ అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రాజ్యసభలో సభ్యులు ఉంటారు కదండి, ఆ సభ్యులు ఏదన్నా ఒక బిల్లు పైన ఓటేశారు అనుకోండి, ఆ ఓటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ టై వచ్చింది అనుకోండి, అంటే ఎస్ ఒక 120 మంది, నో యొక్క 120 మంది వేశారు అనుకోండి ఏదో ఒక బిల్లు పైన, రెండు టై ఏర్పడినప్పుడు టై బ్రేకర్గా మనకి వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. టై బ్రేకర్గా ఏంటి అంటే ఈయన క్యాస్టింగ్ ఓట్ అంటాం అనమాట. ఈయన అప్పుడు క్యాస్టింగ్ ఓట్ వేస్తారు. క్యాస్టింగ్ ఓట్ అనగానే ఏంటి, ఎస్ ఆర్ నో ఏదో ఒక వైపు ఈయన ఒక ఓటు వేస్తారు, దానితో ఈయన నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. అంతే తప్ప సాధారణ బిల్లుల విషయంలో ఉపరాష్ట్రపతి ఈ ఓటింగ్లో పాల్గొనడు. ఎందుకు, అతను సభ్యుడు కాదు కదండి, బేసికల్లీ అతను జస్ట్ ఎక్స్ అఫిషియో చైర్మన్ అనమాట. కాబట్టి కేవలం టై అయిన సందర్భాల్లోనే ఇతను కాస్టింగ్ ఓట్ వేస్తాడు తప్ప నార్మల్ టైంలో వేయలేడు. అయితే ఒకవేళ గనక ఈ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో చర్చలో ఉందనుకోండి, ఆ సమయంలో ఇతనైతే రాజ్యసభకి అధ్యక్షత వహిస్తాడు. కానీ ఏదన్నా ఒక బిల్లు విషయంలో టై ఏర్పడితే ఇతను ఆ సమయంలో కాస్టింగ్ ఓటు వేయడానికి వీలు లేదు అనే పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఈ పాయింట్ క్లియర్ కదండి. అతనికి నిర్ణయాత్మక ఓటు వేయడానికి వీలు లేదు ఎప్పుడు అతన్ని తొలగించే తీర్మానం లోక్సభలో చర్చలో ఉన్నప్పుడు. అదే పాయింట్ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించి లోక్సభ పరిశీలిస్తున్న సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించవచ్చు, కానీ నిర్ణయకపు ఓటు అంటే కాస్టింగ్ ఓటు ఇతనికి ఉండదు. ఆ సమయంలో నిర్ణయాత్మక ఓటు ఉండదు. గమనిక ఏంటి అంటే ఉపరాష్ట్రపతికి తన మీద వచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటు అధికారం ఉండదు. ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతి తొలగించబడలేదు. దీని అర్థం ఏంటి అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, రాజ్యసభలో ఇతన్ని తొలగించే పద్ధతుల్లో ఓటు జరుగుద్ది కదండి, ఇతను తొలగింపు తీర్మానం పైన. ఆ తీర్మానం పైన ఇతను ఓటు వేయడు. బేసిక్గా ఇతనికి ఓటు హక్కు ఉండదు ఎవరికి, ఉపరాష్ట్రపతికి. కాబట్టి ఉపరాష్ట్రపతికి తన మీద వచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటు అధికారం ఉండదు. ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా తొలగించబడలేదు. ఓకే కదండి. పాయింట్ నెక్స్ట్, ఎన్నికల ఫిర్యాదుల గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 71. ఎన్నికల ఫిర్యాదుల గురించి ఇందాక అనుకున్నాం కానీ ఆర్టికల్ 71 ఎలక్షన్స్ ఆ డిస్ప్యూట్స్ గురించి ప్రస్తావిస్తుందని. సో 71 మనకి ఏం తెలుపుతుంది అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఎన్నిక ముందు కాకుండా ఎన్నిక తర్వాత ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఎలక్టరల్ కాలేజ్ నందు గల సభ్యులు ఒక తీర్మానంపై, అంటే ఇప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చా సార్ పలానా వ్యక్తి గురించి అంటే మనం ఇందాక జస్ట్ హ్యూమరస్ సెన్స్లో అట్లా చూసుకున్నాం పక్కింటి అయినా, కానీ జనరల్గా రూల్ ఏంటి అంటే ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక పైన మనం ఏదన్నా ఎలక్షన్ పిటిషన్ వేయాలి అంటే సుప్రీంకోర్టులో ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో ఎలక్టరల్ కాలేజ్లో వాళ్ళే వేయగలుగుతారు. వాళ్ళల్లో కూడా కనీసం ఒక 10 మంది సభ్యుల కంటే ఎక్కువ మంది, అట్లీస్ట్ 10 మెంబర్స్ సంతకం చేసి ఆ ఎలక్షన్ పిటిషన్ పైన ఎలక్టరల్ కాలేజ్లో ఉన్నటువంటి 10 మెంబర్స్ అట్లీస్ట్ సైన్ పెట్టి నెల రోజుల లోపల సుప్రీంకోర్టుకు అందజేయాలి ఆ పిటిషన్ని. అప్పుడే సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది, అది పరిశీలిస్తుంది అన్నమాట. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం ఇది చూడండి. ఇక్కడ మనకి ఇందిరాగాంధీ తెలిసిందే కదండి. ఇందిరాగాంధీ ఏం చేసింది 1975, అరే సుప్రీంకోర్టు నువ్వేంది బై డీల్ చేసేది, నీకెందుకు అధికారం, నువ్వు పిచ్చ లైట్ తీసుకో, పార్లమెంట్ నిర్ణయిస్తుంది అని చెప్పింది. అంటే ఇది కామెడీ అనమాట. ఇందిరాగాంధీ అంటేనే మొత్తం కూనీ చేసింది బేసికలీ. సో సుప్రీంకోర్టుకి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వివాదాలు తలెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది అనే రూల్ని కొట్టివేసి 1975లో రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఏం తెలిపింది, సుప్రీంకోర్టుకు ఉంటుందో అధికారం, పార్లమెంట్కు ఉంటుందంట అధికారం. ఏ విధంగా పార్లమెంట్కు ఉంటుందో అధికారం ఆవిడకే తెలియాలి. సో ఇట్లాంటివి చాలా మార్పులు చేసింది. కాకపోతే ఈ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ అన్ని మార్పుల్ని మళ్ళీ బ్యాక్ చేసింది. మళ్ళీ 44వ సవరణ 78 ద్వారా పార్లమెంటుకు కాదండి సుప్రీంకోర్టుకే ఉంటుంది యాజ్ యూజువల్ అని వీరు క్లారిఫై ఇవ్వడం జరిగింది. కాబట్టి పాయింట్ చూడండి, 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సుప్రీంకోర్టు పరిధిని మినహాయించి పార్లమెంట్కి అందించారు.
అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను విచారించే అధికారం పార్లమెంట్ నుంచి తప్పించి తిరిగి సుప్రీంకోర్టుకి అందించారు. ఈ పాయింట్స్ ఓకే తర్వాత ఈ లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఇప్పటి వరకు వివి గిరి జిఎస్ పాఠక్లపై ఎన్నికల ఫిర్యాదులు రాగా అవి వీగిపోయాయి అంటున్నాడు. అంటే ఆ ఫిర్యాదులు, ఎన్నికల ఫిర్యాదులు, ఎలక్షన్ పిటిషన్స్ అనేవి వచ్చాయి, కాకపోతే సుప్రీంకోర్టు వాటిని పరిశీలించి వాటిని క్యాన్సిల్ చేసేసింది, బేస్లెస్ అని చెప్పింది. ప్రణబ్ ముఖర్జీ పైన కూడా ఈయన ప్రెసిడెంట్ అయినప్పుడు సుప్రీంకోర్టుకి ఎలక్షన్ పిటిషన్ వెళ్ళింది. ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో సంథింగ్ అతనికి ఉంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇది అదని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది, అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు అని చెప్పి. అదేవిధంగా వివి గిరి జిఎస్ పాఠక్లపై కూడా ఎన్నికల ఫిర్యాదులు వచ్చాయి, కానీ అవి వీగిపోయినాయి. సో ఇది ఆర్టికల్ 71 ఎన్నికల ఫిర్యాదుల గురించి అండి. అయితే మనం ఇంకా ఉపరాష్ట్రపతి గురించి కొన్ని ఇంకా ఎక్కువ పాయింట్స్ అంటే జనరల్ ఫ్యాక్ట్స్ పరంగా కొన్ని ఎక్కువే చూడాలండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో మేబీ ఇంకొక 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్కి మనకి కంప్లీట్ అవుతుంటుందండి. నెక్స్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 15 మినిట్స్ నెక్స్ట్ క్లాస్లో. దెన్ వీ కెన్ కంప్లీట్ వైస్ ప్రెసిడెంట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం ఒక 15 మినిట్స్ వైస్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేశాక ప్రైమ్ మినిస్టర్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు. అసలైన అధికారి అయినటువంటి ప్రధానమంత్రి యొక్క టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. అయితే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కొన్ని ఉన్నాయండి పాయింట్స్. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఎవరు, అట్లాంటి పాయింట్స్ మనం చూడాలి. లేటెస్ట్గా జరిగిన ఎన్నికల గురించి కూడా మీకు ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రస్తావించానో, రామ్నాథ్ కోవింద్ గారిది ఏ విధంగా జరిగిన, ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎన్ని ఓట్లు అతనికి ఫేవరబుల్గా వచ్చినాయి, ఎగనెస్ట్ వచ్చినాయి, అట్లాగే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా వెంకయ్యనాయుడు గురించి కూడా ఎన్నికలలో ఎన్ని ఓట్స్ పోలైనాయి, వ్యతిరేకత ఎన్ని వచ్చినాయి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. కాబట్టి మేబీ ఒక 15 ఆర్ హార్డ్లీ 20 మినిట్స్ అనేది అయితే అవసరం పడుతుంటుంది. కాబట్టి అది నెక్స్ట్ క్లాస్లో వైస్ ప్రెసిడెంట్ని కంటిన్యూ చేస్తూ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ప్రైమ్ మినిస్టర్ లోపలికి మనం వీ కెన్ డైవ్ ఇన్ టు. కాబట్టి దట్స్ ఆల్ ఫర్ ద డే అండి. మనం అగైన్ రేపు యాజ్ యూజువల్ 10 to 11:30కి ఎకానమీలో కలుసుకుందాం అండ్ ఈవినింగ్ 5 to 6:30కి హిస్టరీలో కలుసుకుందాం. హిస్టరీలో మనము ప్రధానంగా చూడవలసిన వాళ్ళు పల్లవాస్ ఉన్నారు, రాష్ట్రకూటాస్ ఉన్నారండి. సో వీళ్ళ గురించి మనం ఫోకస్ చేస్తాం హిస్టరీ. ఎకానమీ వచ్చేసరికి మానిటరీ పాలసీ మనం ఫోకస్ చేయాలి, మానిటరీ పాలసీ. కాబట్టి దిస్ ఈజ్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రివైజ్ చేసేయండి. మీకు పాలిటీ ఏంటి అంటే రిపీటెడ్గా చదువుతూ ఉండాలన్నమాట. కనెక్ట్ చేసుకోండి, రిపీటెడ్గా చదవండి, రివైజ్ చేసుకుంటూ ఉండండి అనమాట. పాలిటీకి ఒకటే మంత్రం, ఎన్నిసార్లు చదివితే అంత క్లారిటీ ఉంటుంది. సో ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు కలుసుకుందాం అగైన్ మార్నింగ్ 10 o'clock. అంటిల్ దెన్ గుడ్ బై అండి. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడిగేసేయండి. డెఫినెట్గా మనం క్విజ్లో క్లియర్ చేద్దాం. ఆల్రెడీ మీరు చూసినట్టయితే లాస్ట్ ఒక 3 weeks నుంచి క్విజ్లో ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగిన వారు మీరు టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మనం చూసుకుంటూ వస్తున్నామండి. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా సెన్సిబుల్గా ఉండి మనకి టాపిక్ రిలేటెడ్గానే ఉంటే డెఫినెట్లీ అది కన్సిడరేషన్లోకి తీసుకుంటాను. క్విజ్లో మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసేస్తానండి. కాబట్టి కింద కమెంట్స్లో అడగండి క్వశ్చన్స్. దట్స్ మై పాయింట్. టుమారో సబ్జెక్ట్ అంటున్నారు సంవన్ సంజీవ్ గారు, ఎకానమీ అండ్ హిస్టరీ అండి టుమారో. క్విజ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అంటున్నారు. ఓకేనండి, క్విజ్ అంటే మనకి యాక్చువల్లీ క్విజ్లో పైన ఉంటుందండి, క్విజ్ 8, క్విజ్ 7 అని ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. బట్ అడిగారు ప్లేలిస్ట్ కాబట్టి ఓకేనండి, డెఫినెట్గా. రాజశేఖర్ గారు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించారంటే ఇప్పటికీ 126 సార్లు ప్రయత్నించారు, 104 సార్లు సవరించారండి. ఇన్నిసార్లు ప్రయత్నించారు.
ఇన్నిసార్లు సవరణలు జరిగాయి అన్నమాట. 104 సవరణలు జరిగాయి మన రాజ్యాంగానికి ఇప్పటి వరకు. లేటెస్ట్ది 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు సుమన్ గారు. రోజు ఉంటాయండి మన క్లాసెస్. రేపు ఎకానమీ అండ్ హిస్టరీ, మళ్ళీ ఎల్లుండి జాగ్రఫీ అండ్ పాలిటీ అండి. నాగరాజు గారు ప్రెసిడెంట్తో కంపేర్ చేస్తూ చెప్పండి అంటే